క్రిస్మస్ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. బైబిల్ తెచ్చిన వారు అందరూ బైబిల్ తెరవండి. ఒక విలువైన అంశాన్ని పూట మీకు అందిస్తాను. వారం వారం ఏదో ఒక అంశాన్ని మీకు అందిస్తూ వస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ యేసయ్య పుట్టిన దినాన్ని పురస్కరించుకొని ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని నేను ఒక నెల కిందట మొరపెడుతూ వచ్చాను. దేవుడు ఒక విలువైన అంశాన్ని బోధించమని నా మనసులో ప్రేరేపించారు. ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనాన్ని ఎవరైనా గట్టిగా స్పష్టంగా చదవండి. అయితే నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బాలిని కోరను. చాలు. యేసు ప్రభు 2024 సంవత్సరాల కిందట ఈ లోకంలో పుట్టాడని అందరికీ తెలిసే కదా? తెలుసా లేదా? తెలిసే. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది? ఎందుకు ఆయన ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది? సాధారణంగా అయితే మనుషులైతే మనం ఉన్నాం కదా, ఏదో తల్లిదండ్రుల కలయిక వల్ల పాపం వల్ల మనం పుట్టామనుకోండి, మన జీవితం వేరే. కానీ పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి యేసయ్య తన సింహాసనాన్ని వదులుకొని పరలోకాన్ని విడిచి దేవదూతలను విడిచి ఈ లోకంలోనికి ఎందుకు పుట్టాలి? ఆయన ఏమంత అవసరం వచ్చింది ఆయన పుట్టడానికి? అంటే సాధారణమైన మనం పుట్టుకతోనే పుట్టినరోజులు కొంతమంది ఎట్లా చేస్తారండి? మానవుని పుట్టినరోజు ఒకరు అంగారంగ వైభవంగా చేస్తుంటారు. హేరోదు కూడా పుట్టాడు. హేరోదు కూడా పుట్టానని సంతోషపడి బర్త్డే చేసుకున్నాడు. ఆ జన్మదినాన సందర్భంలో కుమార్తె నాట్యమేస్తూ వచ్చింది. తండ్రి చూసి కుమార్తె నృత్యం డ్యాన్స్ చేసి చూసి మురిసిపోయి, కుమారి నీకేమి ఇవ్వాలో కోరుకో అంటాడు. నీవేమని అడుగు, నన్ను సంతోషపెట్టావు, నువ్వేమని అడుగు ఇచ్చేస్తానన్నాడు. తండ్రి సంతోషపడిపోయాడు కుమార్తె నాట్యాన్ని చూసి. ఆ కుమార్తె ఏమి తండ్రిని అడగాలో తెలియక ఆ నృత్యం నాట్యం వేస్తూ ఉంటే తండ్రి అంటాడు, నువ్వేం కోరుకుంటే కోరుకో. ఈ కుమార్తె యవ్వన వయసులో ఉంది కనుక ఏమి కోరుకోవాలో తెలియక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ పేరేమి? హేరోదియా. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదిగో నేను నాట్యం వేస్తుంటే నా తండ్రి ఏం కోరుకుంటావు కోరుకోమన్నాడు, మరి ఈ సందర్భంలో నన్ను ఏం కోరుకోమంటావు అని అడిగాడు. ఏ పార్టీ ఆ రోజు? ఏ పార్టీ జరుగుతుంది? బర్త్డే పార్టీ. తల్లి అని ఏం చెప్పాలి? నీవేమన్నా వయసుకు వచ్చావు కదా, ఏదో ఒక 5 తలలు బంగారు అడుగు, లేదా నీకు నచ్చిన బట్టలను అడుగు, లేదా మీ తండ్రి ఆస్తిలో ఏదో ఒక 5 సెంట్లో 1 ఎకరో ఇట్లా అని చెప్పొచ్చు. తల్లి ఏం చెప్తుందంటే, ఇదే సరైన అవకాశం అని అప్పటికే ఆమె హృదయంలో ద్వేషం, అసూయ, కక్షలు పెట్టుకొని నిండుకొని ఉంది. ఎవరి మీద? బాప్తిసం ఇచ్చే యోహాను మీద. ఎందుకు ఆయన మీద అంత కక్ష పెట్టుకొని ఉందంటే, వారు జీవిస్తున్న జీవిత విధానాన్ని తెలిపాడు. మీరు అలా బతికితే మంచిది కాదు, మీరు ప్రవర్తన మానుకోండి అని చెప్పాడు. అందుకే ఆ కోపంతోనో చెరసలో వేయించారు బాప్తిసం ఇచ్చే యోహాన్ని. ఇంకా కుమార్తెను అంటాడు, అమ్మా ఇది సరైన సందర్భం వచ్చింది, ఇదిగో చెరసలో ఉన్న బాప్తిసం ఇచ్చే యోహాను తల అడుగుమంటుంది. ఏమండి, ఒకరిని పుట్టుకున్న దినాన్ని కోరుకునే విధానం అది? నీ పుట్టిన దినాన్ని 10 మందికి మేలు చేయి, బాగుంటుంది. 10 మందికి అన్నం పెట్టు, 10 మందికి వస్త్రాలు ఇవ్వు, లేదా 10 మందికి నీకు ఏ శక్తి అయిన కొలది ఏదైనా మేలులు చెయ్యి, అది బాగుంటుంది.
ఒక పుట్టిన దినాన్ని పురస్కరించుకొని పుట్టిన ఒక వ్యక్తి గురించి ఆ బర్త్డే ఫంక్షన్లో ఒక చావును కోరుకుంటున్నారు. ఇట్లాంటి బర్త్డేలు దేవుని దృష్టికి సంతోషంగా ఉంటాయంటారా? ఈరోజు కొంతమంది ఏదో పుట్టాం మేము బర్త్డేలు అనుకుంటుంటారు. కానీ యేసు ప్రభు పుట్టిక ఏమిటంటే, ఆయన ఈ లోకంలో ఆషామాషికి పుట్టి ఏదో నాలుగు రోజులు ఏదో ఆషామాషికి బ్రతికి ఇష్టానుసారంగా బ్రతికి చచ్చిపోదామని ఆయన పుట్టలేదు, ఆయన రాలేదు. మరి ఎందుకు పుట్టాడు అంటే ఆయనకు ఒక కారణం ఉంది. కారణం లేదే పుట్టలేదు. ఆయన పుట్టి ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండ పెట్టింది తల్లి అయిన మరియమ్మ. పొట్టిద్దు ఆ గుడ్డలతో కప్పి, అదంతా వేరే సందర్భం అనుకోండి. కానీ నేను చెప్పే అంశం పేరు ఏమిటంటే, ఈరోజు నీతిమంతులలో లేనిది, చెప్పండి, నేను చెప్పినట్లు చెప్పండి, పాపిలో ఉన్నది ఏమిటి? యేసు ప్రభు వారు ఈ లోకానికి రాగానే ఎవరిని పిలిచాడు? నీతిమంతులను పిలిచాడా? పాపులను పిలిచాడా? పాపులను పిలిచాడు. ఈ లోకంలో రెండు రకాల మనుషులు బతుకుతున్నారు. ఒకటి నీతిమంతులు ఒక గుంపు ఉంది, రెండవది పాపులనబడిన గుంపు ఉంది. నీతిమంతులను దేవుడే పుట్టించాడు, పాపులను దేవుడే పుట్టించాడు. ఈ ఇద్దరికి దేవుడే జన్మనిస్తే పుట్టారు. దేవుడు పుట్టించే విధానం ఏమిటంటే, నీతిమంతుడికి బతకమనే పుట్టించాడు. కానీ మానవుడు బతుకుతున్న విధానము రెండు రకాలుగా ఎన్నుకుంటారు. ఒకడు నీతిగా బతకాలనుకుంటే ఇంకొకరు పాపులుగా బ్రతకాలని బానిసపై ఆ పాపంలోనే జీవిస్తూ ఉంటారు. అయితే ఈ నీతిమంతుల్లో కూడా రెండు రకాలు ఉంటారు. బాగా వినండి, నీతిమంతులలో కూడా రెండు రకాలు ఉంటారు. ఏమేమిటంటే, నీతిమంతులు రెండు రకాలు ఎవరంటే, ఒకటి నిజమైన నీతిమంతులు ఉంటారు, రెండవది వేషధారణతో కూడుకున్న నీతిమంతులు ఉన్నారు. రెండో గుంపు ఏమిటంటే పాపులు ఉన్నారు. పాపుల్లో కూడా రెండు రకాలు ఉంటారు. నిజమైన పాపులు ఉంటారు, వేషధారణతో నిండిన పాపులు ఉంటారు. ఈ నాలుగు రకాలుగా మనుషులు ఈ భూమి మీద ప్రజెంట్గా ఇప్పుడు ఉన్న కాలంలో బతుకుతున్నారు. అయితే యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు, ఎవరి కొరకు వచ్చారంటే, నేను నీతిమంతులను పిలవడానికి ఈ లోకానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను అంటాడు. నన్ను ఈ మాట చదివినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, నువ్వు నీతిమంతుడు కదా, నీతిమంతులు పిలవడానికి తీసుకుని వెళ్ళాలి కదా. అసలు నీ దేవుని రాజ్యంలోనికి ఎవరు వారసులు? పాపుల నీతిమంతుల? నీతిమంతులే కదా దేవుని రాజ్యం చేరేది. మరి పాపులను ఎందుకు పిలిచాడు ఆయన? పాపుల కొరకు ఎందుకు వచ్చాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన వర్తమానం ఇది. ఏమిటంటే, బైబిల్లో కూడా చాలామంది నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిమంతుల్లో కొంతమందిని మీకు జ్ఞాపం చేస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చదవండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ మాట బాగా అర్థమైందో మీకైతే, నాకు అర్థం కాదు, కానీ నాకైతే అర్థమైన మాట ఏమిటంటే, యేసు ప్రభు ఉన్న దినాల్లో కొంతమంది మేము నీతిమంతులమని వారికి వారే వాదోపాదాలు చేస్తున్నారు. అంటే మన భాషలో చెప్పాలంటే, నేను బతుకుతున్నది కరెక్ట్ అని వాళ్ళు అంటే ఇతరులు తుణీకరించి వారి నీతిమంతులుగా పోల్చుకుంటున్నారు. వాళ్ళు పోల్చుకొని వారు వాదోపాదాలు చేసుకుంటుంటే యేసు ప్రభు గమనించి వారితో ఈ మాట అంటాడు. నేను మీతో ఒక ఉపమానం చెప్తాను. ఏమిటంటే, ప్రార్థన జరుగుతున్న ఒక దేవాలయానికి ఇద్దరు మనుషులు వెళ్ళారు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ఒకని పేరేమో పరిసేయుడు, ఇంకొకని పేరేమో సుంకరి. ఈ పరిసేయుడు ఎట్లాంటాడు? నీతిమంతుడా పాపా? నీతిమంతుడు. అక్కడ మాట చదవండి, 11వ వచనం.
పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతానుస్థుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చాలు, ఇక్కడ వినండి. ఇప్పుడు పరిసయ్యుడు దేవాలయానికి వచ్చాడు అంటే, సుంకరి దేవాలయానికి అంటే మన భాషలో అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, నీతిమంతుడు దేవుని మందిరానికి వచ్చాడు, పాపి కూడా వచ్చాడు. అందుకే యేసయ్య అంటాడు, నా మందిరము సమస్త జనములకు, ఒక్క నీతిమంతునికే కాదు, లేదా ఒక్క పాపులకే కాదు, సమస్త జనములకు ప్రార్థన మందిరం ఇది. కుల మతాలు పెట్టుకొని ఆరాధించే మందిరం కాదు నాది. కొన్ని చోట్ల కులాలు పెట్టుకొని మనది ఈ కులం కదా, మనం ఒక్కరికే, మన కులానికే ఇది అవకాశం, ప్రార్థన జరుగుతుందని కొంతమంది మందిరాలు దేవాలయాలు కట్టుకొని వాళ్ళు కులం వారికి ఆరాధిస్తుంటారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, సమస్త జనములకు ప్రార్థన మందిరం ఇది. ఈ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడంటే, తన నీతిమంతుడు కదా, తను జీవిస్తున్న జీవితాన్ని విధానాన్ని ఆలోచన చేసుకొని వెనక నిలబడ్డాడు ఒకడు. ఎవరు? పాపి, సుంకరి ఉన్నాడు. అతన్ని పోల్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, అట్లాంటోడిని ఇట్లాంటోడిని కాదు, నేను అన్యాయస్తుని కాదు, దొంగోని కాదు, వ్యభిచారిని కాదు, దోచుకునేవాడిని కాదు, ఎవరిని కాదు, నేను నీతిమంతుణ్ణి అని చెప్తూ వెనుక్కున్నాడు కదా ఒకడు. ఎవరు? పాపిని చూసి ఆ పాపిని తగ్గించుకొని తనతో హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. వాండ్లంటే కాదు ప్రభు, నేను ఇదిగో నా వెనక నిలబడ్డాడు కదా, ఎవరు? సుంకరి, అట్లాంటోని కాదా నేను అంటున్నాడు. అయితే ఇక్కడ సుంకరి నీతిమంతుడే, కానీ ఆ నీతిమంతుడే కానీ ఏమీ లేదు ఆయనలో, ఇతరులను క్షమించే మనసు లేదు, పాపిని క్షమించే మనసు లేదు. అంటే ఆ నీతిమంతుల్లో, పరిసయ్యుని నీతిమంతులు ఏముందంటే, అతను పాపిని ఒక చిన్న చూపు చూసి తను తాను హెచ్చించుకునే గర్వం అనేది ఒకటి ఉంది, అహంకారం అనేది ఒకటి ఉంది. ఇంకొక నీతిమంతుడు ఉన్నాడు బైబిల్లో, చాలామంది ఉన్నారులేండి, విలువైన మాటలు మీకు చెప్తున్నాను. ఇంకొక అతను ఎట్లాంటోడంటే, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఎవరండి ఆయన పేరు రాయబడలేదు, కానీ అతని గురించి ఒకే ఒక మాట రాయబడింది. ఏమిటంటే, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని రాయబడింది. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని ఎవరిని అంటారు చెప్పండి? ఎవరిని అంటారు అంటే, ఈ బైబిల్ అంతా ఒక ధర్మశాస్త్రం. పరిశుద్ధ గ్రంథం అంతా ఏమిటో తెలుసా? ధర్మశాస్త్రం అంతా చదివాడు ఒక వ్యక్తి. అంటే ఆది కాండం నుంచి మొదలుకొని పాత నిబంధన అంతా తెలుసు ఆయనకి. ఆయన నన్ను నీతిమంతుడిని అని బతుకుతున్నాడు. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నీ రాజ్యంలోనికి నేను వారసుడిగా కావాలని నేనేం చేయాలి? ధర్మశాస్త్రం అంతా నాకు, బైబిల్ అంతా బాగా తెలుసు, అన్నీ చదివాను, ఈ బైబిల్ 40 సార్లు చదివాను, ఈ ధర్మశాస్త్రం 50 సార్లు చదివాను అని యేసుప్రభుతో చెప్పాడు. యేసయ్య అంటారు, అయితే నీకు ఆజ్ఞలు తెలుసు కదా? తెలుసు ప్రభువా అని చెప్పి టకటక చెప్పాడు. ఏమిటి ఆజ్ఞలు అంటే, నీ దేవుడైన ప్రభును పూర్ణాత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ ఆరాధించేవాళ్ళు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించేవాళ్ళు నీకు తెలుసు అన్నాడు. అయితే యేసయ్య ఏమంటాడు తెలుసా? అయితే నీ పొరుగు అని ప్రేమించు, అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో చేరుతావు అన్నాడు. ఈయనేమంటాడు అప్పుడు? అక్కడ లూకా సువార్త 10వ అధ్యాయం 29వ వచనం, నీతిమంతుడైనట్టు కనబరుచుకొని గోరెను. తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొని గోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసును అంటే, ఇతను కూడా నీతిమంతుడే, కానీ ఇతనిలో ఏమి లేదు, ఇతరులను ప్రేమించే మనసు. అందుకే యేసయ్య అంటారు, నేను నీతిమంతులను పిలవ రాలేదు. ఎవరిని పిలిచానో తెలుసా? ఈ లోకానికి వచ్చి పాపులను పిలిచాను, పాపంతో బతుకుతున్న వాళ్ళని నేను పిలిచాను. నీతిమంతులు పిలిస్తే నీతిమంతులు పరిస్థితి ఎట్లుంటుందో దేవునికి తెలుసు. బైబిల్లో ఇంకొకరు కొంతమంది కూడా ఉన్నారు. ఎవరు వీళ్ళంటే శాస్త్రులు,
పరిసయ్యులు, సద్దుకాయలని ముగ్గురు గుంపులు ఉన్నారు ఆ దినాల్లో. ఎవరెవరండి? ఎవరెవరండి చెప్పండి, ఎవరెవరు? శాస్త్రులు ఒకటి, పరిసయ్యులు రెండు, సద్దుకాయలు. ఈ 3 రకాల గుంపులు ఉన్నారు యేసుప్రభు ఉన్న దినాల్లో. ఈ 3 రకాల గుంపులలో కూడా మేము నీతిమంతులము అని మాకు అన్ని బాగా తెలుసు, ధర్మశాస్త్రం అంటే ఏమో తెలుసు, దశభాగం ఎట్లివ్వాలో తెలుసు, మందిరానికి ఎప్పుడెప్పుడు రావాలో తెలుసు అని అన్నీ చెప్తున్నారు. అన్నీ తెలిసే, కానీ ఒకటి తెలియదు వాళ్ళకి. ఏమిటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సామాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగుపడుచున్నది కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతో నిండి ఉన్నారు. ఇప్పుడు మీకు 3 రకాల నీతిమంతుల గురించి చెప్పాను. ఒకటి, పరిసయ్యుడు నీతిమంతుడే, ఏమి లేదు ఆయనలో, తగ్గించుకునే మనసు లేదు. రెండవది, ధర్మశాస్త్ర ఉపదేశకుడు నీతిమంతుడే, ఏమి లేదు ఆయనలో, ఇతరులను ప్రేమించే మనసు లేదు, అది తెలియదు. మూడవ వ్యక్తులు ఎవరెవరు? వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు. వీళ్ళు కూడా నీతిమంతులే, వీళ్ళకి ఏమి లేదు అంటే నిజాయితీగా బ్రతుకుతామన్న నిజాయితీ వీళ్ళలో లేదు. మరి ఏముంది వాళ్ళలో అంటే వేషధారణ, అంటే లోపల ఒకటి పైన ఒకటి. పైనేమో 10 మందిలో చూసేదానికి వీళ్ళు నీతిమంతులండి, వీళ్ళు నిజమైన భక్తులండి, వీళ్ళు నిజమైన ఏమండి దేవుని బిడ్డలండి అని చెప్పుకుంటున్న పనికి వస్తారు, కానీ లోపల వాళ్ళ క్రియలు లేవు. అందుకే ఆ మాట అన్నాడు యేసుప్రభు వారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఎట్లున్నారంటే సున్నము కొట్టిన సమాధులాగా ఉన్నారు. సమాధులు చూశారు లేదా? సమాధిలో ఒక మనిషిని పాతి పెట్టినాక కొద్ది రోజులు, 3 రోజులకు 5 రోజులు కొంతమంది దాని మీద ఏం కొట్టొస్తారు? సున్నం కొట్టొస్తారు. ఇది మా తాతది, ఇది మా అమ్మది, ఇది మా తమ్ముంది, లేదా ఇంకా ఇది మా ముత్తాతది, ఎందుకంటే గుర్తుండాలని. కొంతమంది మరీ ఇంకా డిఫరెంట్, సమాధుల పండుగ చేస్తున్నారు. యేసుప్రభు ఎక్కడైనా సమాధుల పండుగ చేయండి సచ్చిన వారి కోరికని ఎక్కడైనా చెప్పాడండి? ఎక్కడ లేదు. ఒరే సచ్చినవాని గురించి ఇంకెందుకు ఏడుస్తారు? సచ్చినవాడు ఇంక మర్ర ఈ భూమి చూడడు, భూమి మీదకి తిరిగి రాడని వాక్యమని ఈ దేవుడు ఎప్పుడో చెప్పాడు. అయితే ఈ సమాధిలోని ఏముంటుందంటే పైన 10 మందికి చూడడానికి తెల్లగా బల అలంకరణంగా సమాధి కనబడుతుంది. ఆ సమాధిని తవ్వి చూడండి ఏమొస్తుంటుంది? ఇంకా వాసన, కంపు. ఒకప్పుడు ఆ శరీరానికి సెంటు కొట్టాడా లేదా? ఆ శరీరానికి కొత్త కొత్త బట్టలు వేసాడా లేదా? ఒక్కోసారి ఆ శరీరానికి ఏమేమో పూసింటాడు. మరి అట్లాంటిది కంపు సువాసన రావాలి, కానీ సమాధిలోకి వెళ్ళినాక చెడు వాసన ఎందుకు వచ్చిందంటే మనుషుల్లో కూడా ఈరోజు పైకి నీతిమంతులుగా కనబడుతున్నారు కొంతమంది, కానీ లోపల వేషధారణ. ఈరోజు క్రిస్మస్ పండుగ ఎట్లయిపోయింది తెలుసా? నిజాయితీగా ఆరాధించే వాళ్ళు తక్కువ అయిపోతున్నారు, వేషధారులు ఎక్కువైపోతున్నారు. వేషధారణతో కూడుకున్న భక్తి. యేసుప్రభు పుట్టిన పుట్టుక ఒకసారి మీరు చాలాసార్లు వినే ఉంటారు. మనమైతే ఈరోజు పండుగ చేసి ఏమండి కొత్త బట్టలు ధరించుకొని అంగరంగ వైభవంగా పిల్లలతో డ్యాన్స్ లేపిస్తాం, ఏమండి సంతోషంగా ఉంటాం, అందరికీ హ్యాపీ హ్యాపీ అని చెప్పండి, హ్యాపీ హ్యాపీ అంటాం కదా. మరి యేసుప్రభుని ఆ దినాల్లో ఆయన పుట్టుక ఏమిటంటే ఆయనకి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ లేదు. ఈరోజు మనం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పుకుంటున్నాం. ఏ సంఘాల్లో వెళ్ళినా ఈ మాట చెప్తారు, నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్తుంటాం. కానీ యేసయ్య పుట్టిన రోజు ఆయనకి క్రిస్మస్ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. హేరోదు అనే రాజు ఉన్నాడు. ఈ యూదులలో పుట్టే ప్రతి ఒక్క పిల్లవాడిని చంపండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వెతుకుతున్నారు చంపడానికి. ఈ మరియమ్మ, యేసేపు
ఆఖరికి ప్రదానం చేయబడ్డారు. వివాహం కాలేదు. వాస్తవానికి ఒక తల్లిదండ్రికి బిడ్డ పుట్టాలంటే ఎప్పుడు పుట్టాలి? పెళ్ళి అయిపోయాక, వివాహమైనాక భార్య భర్తల కలయిక వల్ల పుట్టాలి, సంతానం వృద్ధి కలుగుతుంది. కానీ ఈ మరియమ్మ వివాహం కాలేదు, ప్రదానం చేయబడ్డారు. యవ్వన కన్యక, చూడ్డానికి అందంగా కనబడుతుంది. అప్పుడే దేవుడు ఎన్నుకొని ఆమెను పరిశుద్ధాత్మ గర్భం వలన గర్భవతి అయిపోయింది. యోసేపు భర్త అప్పటికే ప్రదానం చేసుకున్నాడు. ఈమెమి కడుపుతో ఉంది. ఇప్పుడు లోకమంతా ఏమనుకుంటుంది? నా భార్య అక్రమ సంబంధాలు పెట్టుకునింది అనుకోరా? రకరకాలుగా ఎన్నో నిందలు అవమానాలు అని చెప్పి యోసేపు రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. యోసేపు ఎవరు? నీతిమంతుడా పాపా? నీతిమంతుడు. మరియమ్మ భర్త ఎవరు? నీతిమంతుడు. కానీ ఆ నీతిమంతుడే ఉండి కూడా ఆఖరికి తాను ప్రదానం చేయబడిన మరియమ్మను వదిలిపెట్టాలనుకున్నాడు. యేసయ్య అంటారు, నేను విడువను ఎడబాయను అంటాడు. ఆఖరికి విడిచిపెట్టాలని రహస్యంగా తనలో తాను కుమిలిపోయి బాధపడి పండుకుంటుంటే దేవదూత వచ్చి అంటది, యేసేపు యేసేపు. లేచాడు, దుఃఖం లేచి దేవదూత వైపు చూశాడు. ప్రభువా చెప్పండి అంటే అప్పుడు దేవదూత అంటది, నీ భార్యను చేర్చుకో, నువ్వు భయపడవాక, దిగులు పడొద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందే కానీ పాపం వలన కాదు. ఆమెను చేర్చుకోమని దేవదూత చెబితే అప్పుడు మరియమ్మ గర్భవతితో ఉన్న మరియమ్మను చేర్చుకుంటాడు యేసేపు. చేర్చుకొని బెత్లెహేము అనే ప్రాంతానికి వెళతాడు. ఏ రోజు అక్కడికే చంపాలని వెతుకుతుంటే అప్పటికేం జరుగుతుంది తెలుసా? యేసేపు మరియమ్మ తనకు పుట్టుపోయి బుడ్డ ఈ యేసయ్యని ఎట్లా కాపాడుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. గాడిదని తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎక్కడ చోటు దొరకలేదు యేసుప్రభు జన్మించడానికి స్త్రీకి. అందుకే యేసుప్రభు అంటాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము. అసలు ఈ భూమిని స్థాపించింది ఎవరు? దేవుడే కదా. సమస్తాన్ని సృజించింది ఎవరు? దేవుడు సృజించిన సృష్టిలో ఆయనకి స్థానం లేదంటే ఎంత విచిత్రమో కదండి. ఆమెకి ఎక్కడ ఆయనకి జన్మనివ్వాలో ఆయనకి వాళ్ళకి తెలియక భార్య భర్తలు కలవరపడిపోయి నెమ్మది లేకుండా అయిపోతే ఆఖరికి వాళ్ళకు ఒక ప్లేస్ దొరికింది. ఎక్కడ? బెత్లెహేము అనే చిన్న ఊరు. ఆ ఊరిలో ఇళ్ళన్న కాదు, ఏమండి, ఆఖరికి ఇట్లా బిల్డింగ్లు వేసుకున్న ఆర్షన్న కాదు, లేదా గుడారాలను కాదు, పశువుల పాకలో కూడా ఒక తొట్టి ఉంటుందే, ఆ బయట సత్రం, అక్కడ జన్మనిచ్చిందండి. అక్కడ జన్మను ఈరోజు మనం చూసావా? ప్రపంచమంతా యేసయ్య పుట్టుకుని గురించి ఇంత ఘనంగా వైభవంగా చేసుకుంటున్నాం. కానీ మరియమ్మ యేసేపు ఇంత ఘనంగా చేసుకునే అవకాశం ఆ దినాల్లో లేదు. పుట్టేదే మా కడుపులో యేసయ్య పుడతాడనే ఒక సంతోషం ఒకవైపు ఉంటే, ఏ రోజు ఎక్కడ చంపుతాడనే ఒక బాధ వారిలో వెంటాడింది. ఆఖరికి ఈ యేసయ్యను పుట్టిన ఆ యేసయ్యను, చిన్న పిల్లవాడుగా ఉన్న యేసయ్యను దాచిపెట్టారు. ఎంతవరకు తెలుసా? ఏ రోజు చనిపోయేంత వరకు దాచిపెట్టారు. అప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి చూసి, ఆ ఏ రోజు చనిపోయిన తర్వాత ఏమండి చనిపోయాడు అన్నప్పుడు మరలా సొంత నా గ్రామానికి వచ్చారు. నజరేత్ అనే గ్రామానికి తిరిగి వచ్చారు. అయితే దేవుని బిడ్డల నేను చెప్పే మాట ఏమిటంటే, ఇప్పుడు 3 రకాల నీతిమంతుల గురించి చెప్పాను. ఏమిటంటే, పరిసేయుడు నీతిమంతుడే, కానీ ఏమి లేదు ఆయనలో, తగ్గింపు లేదు. రెండవది, ధర్మశాస్త్ర ఉపదేశకుడు నీతిమంతుడే, ఏమి లేదు ఆయనలో, ఇతరులను ప్రేమించే మనసు లేదు, తెలీదు. చాలామంది బైబిల్ చదువుతారు, వాక్యాలు వింటారు, మందిరానికి వస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. ఎదుటివాన్ని ఎట్లా పలకరించాలి, ఎదుటివానితో ఎట్లా మాట్లాడాలి, ఎదుటివాన్ని ఎట్లా ప్రేమించాలో కొంతమందికి తెలీదు. అందుకే ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన నీతిమంతుడే, కానీ ఆయనలో ఏమి లేదంట, ఇతరులను ప్రేమించే మనసు ఆయనకి లేదు. మూడవదిగా ఎవరున్నారు నీతిమంతులు? శాస్త్రులు, పరిచయులు, సర్దుగా, వీళ్ళు కూడా నీతిమంతులే. ఈ నీతిమంతులకి ఏమి లేదు, నిజాయితీగా బ్రతుకుతామన్న మనసు వారికి వేషధారణ, అక్రమంతో నిండున్నారు.
సున్నం కొట్టిన సమాధులకు బతుకుతున్నారు. లోపల ఒక రకం, బయట ఒక రకం. నీతిమంతులు, అందుకే యేసయ్య అంటాడు, నేను నీతిమంతులను పిలవా, ఎవరిని పిలిచావు ప్రభువా నువ్వంటే పాపులను పిలిచాను అంటాడు. ఎందుకు నీతిమంతుల్ని పిలవాలి కదా? నీతిమంతులే కదా నీకు కావాల్సింది, నీతిమంతులే కదా దేవుని రాజ్యం చేరాల్సింది, నీతిమంతులే కదా నీ రాజ్యంలో ఉండాల్సిందని మనం అడిగితే దేవుడు అంటాడు, ఏమయ్యా నీతిమంతుల కొరకు నేను రాలేదంటాడు. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులే కదా అంటే, కాదు నీతిమంతులే కానీ వేషధారణ వాళ్ళలో ఉంది, నీతిమంతులే కానీ తగ్గింపు వారిలో లేదు, నీతిమంతులే కానీ ప్రేమించే మనసు వారికి లేదు. అందుకే నేను పాపులను పిలిచాను అంటాడు. ఎవరిని పిలిచాడంట? అయితే సరైన అంశంలోకి మనం వెళదాము. పాపులంటే ఎవరు? మనమందరము పాపులమే. మనమందరం ఎవరమండి? మనం నీతిమంతులం కాదు. ఎప్పుడే కానీ మనలో ఈ గర్వం రాకూడదు, నేను నీతిమంతుణ్ణి, నా ఎంత నిజాయితీపడి ఇంకెవరు అనే మనసు ఎవరికి ఉండకూడదు. అలా ఉన్నాము అంటే ఈ లోకంలో ప్రపంచంలో ఏకైక దేవుడు ఒకే ఒక్కడు, నీతిమంతుడైన ఒకే ఒక్క దేవుడు, ఆయనే నజరేయుడని యేసు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు. ఈ లోకంలో నీతిమంతుడు ఎవడు లేడు. అందుకే వాక్యం అంటుంది, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపులై ఉన్నారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక. ఎందుకు మహిమను పొందలేకపోతున్నావంటే నీలో పాపం ఉంది. మరి దేవుడు చూశాడు, ఈ లోకంలో ఈ ప్రజలందరూ పాపంలో బతుకుతున్నారు కదా, ఈ ప్రజలందరూ పాపంతో విచ్చలడి తింటున్నారు, తాగుతున్నారు, ప్రేమలు తెలివి, జాలి, దయ, కనికరాలు, క్రూరమైన మనుషులకు బతుకుతున్నారు కదా. మరి వీళ్ళ కొరకు నేను వెళ్ళాలి భూమి మీదకి, ఇలాంటి ప్రజల కొరకు నేను వెళ్ళాలి, వారి కొరకు నేను పుట్టాలి. కొంతమందిని అడిగితే నీవెందుకు పుట్టావన్నంటే వాళ్ళు అంటారు, నేను తినేకు పుట్టాను అంటుంటారు ఒకరు. ఇంకొకరిని అడిగితే నీవెందుకు పుట్టావంటే నేను బాగా జల్సలు చేసేకి పుట్టాను అంటుంటారు. నీవెందుకు పుట్టావంటే నాకు నాన్న బతుకుదామని పుట్టాను అంటుంటారు కొంతమంది. ఇది కాదు, ఆ బతికేదానికంటే కుక్క బతుకైనా దానికి బతుకైనా కుక్కకు విలువ ఉంటుంది. ఏమండి ఈరోజు మన జీవితంలో మనమందరం పాపులం కదా. మరి నీతిమంతులు అనబడిన వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపిని చూసి ఏం చేస్తున్నారు, చిన్న చూపు, వీడా ఇతనా ఈయమ్మ అనుకుంటారు. అందుకే యేసు ప్రభు వారు పాపుల కొరకు వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడండి? పాపుల కొరకు వచ్చాడు. మనమందరం పాపుల్లాగా ఉన్నాం, పాపుల్లాగా జీవిస్తుంటే యేసయ్య తన అపారమైన కృప ప్రేమను చూపి లోకానికి వచ్చి ఒకటి అన్నాడు. అయితే వీళ్ళు సంగతి ఏంది? ఇన్ని కోట్ల మంది ప్రజలు, ఇన్ని లక్షల మంది ప్రజలు నేను పుట్టించుకున్నానే, నిర్మించుకున్నానే, మరి వీరు దేవుని రాజ్యం చోరకోకుండా నరకానికి పంపిస్తాను కదా, మరి వీళ్ళు ఇలాగ పాపంలోనే చేస్తే, పాపంలోనే జీవిస్తే, పాపంలోనే మరణిస్తే నిత్య నరకంలో వేయబడతారు కదా, మరి నా ఆత్మ క్షీణిస్తుంది, వీళ్ళని బాధ పెట్టకూడదని యేసయ్య ఏం చేశాడు తెలుసా? నీతిమంతుడిగా వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి పాపపు మనుషుల మధ్య మనందరిలో జీవించాడు. ఆయన పాపం అంటుకునిందా? పాపులతోనే మాట్లాడుతున్నాడు, పాపులతో తిరుగుతున్నాడు, పాపులతోనే సావాసం చేశాడు. ఆయన పాపం చేశాడు ఎక్కడైనా? అందుకే యేసే సవాలు విసిరాడు. ఏమని? నాలో పాపం ఉందని ఎవరైనా చూపించండి, రుజువు చేయండి అంటాడు. చూడండి ఎంత సవాలు, ప్రపంచానికే సవాలు విసిరాడు నా ప్రభు. అందుకే యేసు ప్రభు వారు వీళ్ళందరూ పాపంలో ఉన్నారు కదా, అందుకే వీళ్ళు దగ్గరికి వెళదాం. వెళ్ళి మానవ శరీరాన్ని దాల్చుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను విధేయత చూపి మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు తెలుసా? పాపులారా, అందరు నన్ను చూడండి, పాపులారా రండి, నా ఎద్దుకు రండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా రండి. ఏ భారం మోసుకున్నారు మీరు అంటారు మాకు అప్పుల భారం ఇంత ఉందంటారు, అది కాదు. లేదా మా ఇంటి భారం ఇంత ఉందంటారు, లేక మా సంసారం బాధ ఇంత ఉందంటారు, లేదా మాకు ఆ బాధ ఉంది ఈ బాధ ఉందని ఇట్లాగ నువ్వు అయిపోయి కలవరపడిపోయి నిరాశ చెందుతున్నావేమో. నీ భారం అది సులువే, కానీ మోయలేని భారం ఒకటి ఉంది నీ మీద, అదే పాపపు భారం ఉంది. ఆ పాప భారం నుంచి విడుదల పొందువుగాక.
చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి. ఎందుకు వచ్చాడు? పాపుల కొరకు. ఎందుకు పిలిచాడంటే, పాపుల్ని, నీతిమంతులు, అక్రమంతో ఉండిన వాళ్ళు, వేషధారితో కూడిన వాళ్ళు, మార్పు లేనోళ్ళు, ఆ మార్పు పాపిని చిన్న చూపు చూస్తుంటే యేసయ్య విలువలేని వానికి విలువనిచ్చడానికి వచ్చాడు. పాపిని నీతిమంతునికి మార్చడానికి వచ్చాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి పాపులను పిలిచాడంట. పాపులను పిలిచి ఎందుకు పిలిచాడు? పాపులు ఏముంది ఇంతకీ? నీతిమంతుల్లో కొన్ని ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మరి పాపుల్లో ఏం చూశాడు ఆయన? ఎందుకు పాపులే పిలిచాడు? ఆయనకు కావాల్సింది నీతిమంతులు కదా. అంటే కాదు, పాపిలో మనుషుడు చూసేది వేరే, దేవుడు చూసేది వేరే. అందుకే దావీదుతో అంటాడు, సమూయేలుతో అంటాడు, సమూయేలు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను హృదయాంతర్భాగాన్ని చూస్తాను. ఏ వ్యక్తి పాపములో ఉన్నాడో, అందుకని యేసయ్య గురించి చాలా మాటలు ఉన్నాయి. ఇవన్నీ నశించిన దాన్ని వెదికి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు. వీళ్ళకి బాగా డబ్బు ఉందా, ఆస్తి ఉందా, అంతస్తులు ఉందా, వారిని చూస్తారు. ఈయన ఎట్లంటాడు? పై రూపాన్ని చూసి మోసపోతుంటారు కొంతమంది. కాదు, దేవుడు చూసేది నీ పై రూపాన్ని కాదు, నీ అందచందాలను కాదు, నీ వేసుకున్న బట్టలను కాదు, నీ కలిగిన ఆస్తులు అంతస్తులను బట్టి నేను చూడడు. నీ హృదయంలో ఏది ఉంటుందో అదే చూస్తాడు. ఆ పాపిలో కూడా చాలామంది, బైబిల్లో కూడా బోల్డ్ మంది పాపులు ఉన్నారు. నీతిమంతులు కొంతమంది ఉంటే బోల్డ్ మంది పాపులే ఉన్నారు. ఆ పాపులను కొన్ని చూశాడంటండి. మరి పాపుల్లో ఏమి చూశాడో ఒక్క 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అసలు పాపిలో ఏముంది? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. పాపిలో ఏముందంటే ఏముందని నేను మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. పాపిలోన ఏముంది అని అడిగితే మీరేమంటారు? తెరవండి నోరు. పాపిలోని ఏముంది అంటారు? పాపం ఉంది అంటారంటరా? కాదు. పాపిలో ఉండేది ఏమిటో తెలుసా? మనుషుడు పాపం ఉంది అనుకుంటాడు. ఆ పాపిలో ఇతను పాపి కదా, ఈ పాపం ఉంది అనుకొని కొంతమంది అట్లాగా తృణీకరిస్తుంటారు. కాదు, మనుషులు చూసే విధానం వేరే, దేవుడు చూసే విధానము వేరే. ఏముంది? ఈ పాపిలో ఏం చూశాడు ప్రభు అంటే ఒక్క 3 విషయాలు. మొదటి మాట ఏమిటంటే, ఓ సందర్భాన్ని గుర్తు చేస్తాను. మొదటి మాట ఏమిటంటే, యేసు ప్రభువు మరణించి తిరిగి లేకముందు ఆయన శిలువలోకి అప్పగించారు. అప్పగింపబడిన యేసు ప్రభు వారు యువతలకు దొంగ ఉన్నాడు, యువతలొక దొంగ ఉన్నాడు. మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్యను 3 మేకులు కొట్టారు. కుడి చేతిలో ఒక మేకు, ఎడమ చేతిలో ఒక మేకు, కాళ్ళకి ఒక మేకు, తలకు ముళ్ళ కిరీటం పెట్టి శిలువలో ఎలాడు తీశారు. శుభ శుక్రవారం ఉదయం 9 గంటలకు శిలువ వేస్తే, సుమారుగా ఉదయం 9 గంటలప్పుడు శిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన శిలువలో వ్రేలాడి నలిగిపోతూ ఉంటే, ఆయన బాధలో ఆయన ఉంటే, ఇక్కడ ఒక దొంగ ఉన్నాడా? వీళ్ళిద్దరు ఎవరు? పాపులు. మధ్యలో ఉన్నవరెవరు? నీతిమంతుడు. యేసయ్య నీతిమంతుడు అయితే యూతులకు దొంగ పాపే, యూతులకు దొంగ. ఈయనేమో ప్రజలకు మేలు చేసి, అందరికి బాగు చేసి, అందరిని మంచి మార్గంలో నడిపించి ఈయన శిక్ష అనుభవిస్తే, వీళ్ళు పాపము చేసి దొంగతనాలు చేసి పట్టబడి వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే కుడిపక్కున్న దొంగ అంటాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా. యేసయ్యా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని ఒక దొంగ, అంటే ఒక పాపిని నీతిమంతుడైన యేసయ్యను అపశిస్తున్నాడు. అంటే తను కలుగుతున్న ఆ శ్రమను చూసి ఆయన్ని నింద వేస్తూ, ఆయన్ని ఘాటుగా మాట్లాడుతుంటే, యూతులకు దొంగ ఉన్నాడు. దొంగల్లో కూడా 2 రకాలు ఉంటారు. ఒకడు మంచి దొంగ ఉంటాడు, ఇంకొకడు కఠినాత్మమైన దొంగ ఉంటాడు. అన్ని రకరకాల మనుషులు 2 రకాలే ఉంటాయి. నువ్వు ఏదైనా చూసుకో. ఓ దొంగకి భయం లేదు, ఇంకొక దొంగకి భయం ఉంది. ఏమిటంటే, ఇతను మాట్లాడుతున్న మాటలు విన్నాడు,
ఈ పాపి దొంగ మాట్లాడుతున్న ఇతని మాటలు విన్నాడు. ఇతను ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని. ఈ మాట భయం ఉన్నాడు ఎవరైనా మాట్లాడతారా? భయం ఉంటే మనకు అమ్మో అమ్మో మాట్లాడనికే. అప్పుడు లెక్కల టీచర్ చదువుకునేటప్పుడు లెక్కల టీచర్ ఉండే మాకు టీచర్. నేను అన్నిట్లో మంచిగానే ఉన్నాను, కానీ లెక్కల్లో నా అంత మూర్ఖుడు ఇంకొకరు లేరండి. 2 ఎక్కలు 2 అంత కూడా రాదు. అప్పటికే 8వ తరగతి. 5 రెంట్లు ఎంతరా? అరే నువ్వు లేరా, 5 రెంట్లు ఎంత? నన్ను లేచి సార్ 5 రెంట్ల 5 రెంట్ల ఒకటి సార్. ఏమన్నా ముక్కు చెంపలు కొట్టో అంటే ఒక మనిషికి ప్రత్యుపకారం చెప్పడానికి అంత భయపడేవాళ్ళం. ఒకవేళ అది చెప్పినా ఈ చేతులు ఇట్లా పెట్టి కొట్టేవాళ్ళు. ఇంకా మాకు విచిత్రమైన శిక్ష ఏమిటంటే అది ఏముంది, అది కిటికీలకి ఏలాడి తీసి కింద ముళ్ళు పెట్టేవాళ్ళు. కొద్దిగా అది అట్లా వదులుకుంటే కింద ముళ్ళు దిగుబడి కాళ్ళంతా ఆయన అట్లాగే పట్టుకునేవో. అట్లా బాధపడ్డంలేండి, అది వేరే విషయం. అయితే ఈ దొంగ అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. ఈ దొంగ అంటాడు, యేసయ్యని అనలేదు ఇతను. ఎప్పుడైతే ఈ దొంగ యేసుప్రభుని అన్నాడో ఈ దొంగకు కోపం వచ్చి ఆ దొంగతో అంటాడు, 2 పిల్లలు రండిరా, ఇంకోడు రండి రా. వీడు పౌలు కూడా భలే ఉన్నాడు ఈరోజు. రైట్ రా. ఇప్పుడు 2 దొంగల, ఈడు గజ దొంగ, ఈయన మంచి దొంగ. ఈయనలో మార్పు ఉంది, ఇతనిలో మార్పు లేదు. యేసు ప్రభువుని శిలువలో వేలాడదీస్తుంటే ఇతను అంటాడు, నువ్వు దేవుని కుమారుడైతే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించమంటాడు ఇతను. అంటే ఇది ఆఖరికి చచ్చిపోయి గుట్టుని 3 ప్రాణాపాయంలో ఉన్నారు. ఈ ఎకశేకాలు అవసరమా? ఏం చెప్పాలి వాస్తవానికి? మంచి దొంగ అయితే, ప్రభువా నీవు ఎంతవరకు ఈ బాధ అనిపిస్తావు ప్రభువా, ఒక ఇది ఉంటుంది కదా మనసు, అట్లా అనట్లేదు ఈయన. సచ్చే మూమెంట్లో కూడా ఇంకా అహంకారం తగ్గలేదు, గర్వం తగ్గలేదు. పాపంతో బతికి కూడా ఆఖరికి ఇంకో గంట అరగంటలో చచ్చిపోతాడని తెలిసి కూడా ఇతనికి ఏమి లేదు, తగ్గింపు లేదు, భయం లేదు. ఈ వ్యక్తి యేసయ్యను గద్దిస్తుంటే ఇతను అంటాడు, రే నీ దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తిలో ఏముంది? దేవుని భయం ఉన్నట్లే కదా. చదవండి అన్నమాట. మత్తయి లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. పడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే ఈ రెండవ వాడు ఎవరిని గద్దించాడు? ఇతను గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు బాబు గనుక ఏమంటున్నాడు ఈ దొంగ? చూడండి ఎంత మార్పు, చూడండి ఈ దొంగలో. నువ్వు దేవునికి భయపడవా అని ఏమంటాడు? తెలుసుకున్నాడు. ఏం గురించి? మేము పాపులమని తెలుసుకున్నాడు. మనం చేసిన ఈ నేరానికి, పాపానికి శిక్ష విధిస్తున్నాము, మంచిదే అని చెబుతూ కింద ఏమంటాడంటే ఈ దొంగ యేసయ్యని అంటాడు, యేసయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను. ఈ వ్యక్తి ఎప్పుడైతే అడిగాడో ఏమన్నాడు వ్యక్తిని? నువ్వు పాపి అట్లాంటోడు ఇట్లాంటోడు, నువ్వు నా రాజ్యం చేరుతావా అన్నాడా? అనలే. ఎప్పుడైతే ఈ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడో, భయంతో యేసయ్యతో ఎప్పుడైతే ఆ మాట, మార్పు చెందిన మాట అన్నాడో, వెంటనే ఏమన్నాడు తెలుసా? నేడు నువ్వు నాతో పరదేశిలో. ఇక్కడ మిమ్మల్ని మా ప్రశ్న అడుగుతాను. ఏమైనా పరలోకం చేరాలంటే మనకి ఇప్పుడు ఏం అవసరం? బాప్తిస్మం అవసరము, మారు మనసు అవసరము, క్రమంగా మందిరానికి రావాలి, నిజాయితీగా బతకాలి, నీతిమంతుడిగా సావాలి, అట్లా వనికే పరలోక రాజ్యం అని బోధిస్తాం. కానీ ఈ వ్యక్తికి సిలువలో ఈ వ్యక్తికి బాప్తిస్మం ఉందా? మారు మనసు ఉందా? అప్పుడు వరకు చావు బతుకుల్లో తెలిసో తెలియక నేను అనుకున్న నా ఒపీనియన్, ఇతనికి ఆ దినాల్లో ఏదైనా కష్టం వచ్చి ఉంటుంది, భార్య పిల్లలు కూడా ఉండొచ్చు, భార్య పోరు తట్టుకోలేక దొంగతనంగా దూరింటాడేమో అనుకుంటాను. కొంతమంది కూడా అట్లే ఉంటారు. మా అప్పమాయం నిన్ను ఊకే ఇచ్చే కట్టిపెట్టి, నువ్వు ఇంత తెచ్చేవు, నువ్వు ఇంత పెట్టు, ఎట్టికి తింటావు, ఎట్టికి తిరుగుతావు, ఏం ఇళ్ళను వాకిలను
అనే భార్యలు కూడా ఉన్నారు. పోరు తట్టుకోలేక ఏం చేస్తాడు? ఉద్యోగాలు దొరక్క, వ్యాపారాలు చేసుకోక, నష్టాలు వచ్చి ఇంట్లో భారం ధరించుకొని ఇదేం బతుకు బాగాలేదు, దొంగతనం చేసిన బతుకుదామని అనుకుని ఉంటాడు. అంతే కదా? అంతేనమ్మా? భలే చెప్తున్నారు మీరు, నవ్వుతున్నారంటే ఉందా అని లెక్క. హల్లెలూయా చెప్పండి. ఈ వ్యక్తికి ఏం కలిగింది తెలుసా? మారు మనసు కలిగింది. అంటే భయం. దొంగతనం చేసే కూడా భయమే, కానీ తప్పగా అట్లా మారాడు అంతే. యేసు ప్రభు ఇతను మాట్లాడిన మాటలు విన్నాడు, ఇతను మాట్లాడుతున్న మాటలు విన్నాడు. యేసయ్య చూసి ఈ వ్యక్తిలో భయం ఉందని గమనించాడు, ఈ వ్యక్తిలో భయం లేదని గమనించాడు. ఈ వ్యక్తి పాపే, ఈ వ్యక్తి పాపులు కూడా 2 రకాలు ఉంటారంటానా? ఈ పాపిలో భయం లేదు, ఈ పాపిలో భయం ఉంది. ఈరోజు కూడా మందిరానికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎందుకు మారరు? ఎన్ని ఏళ్ళ నుంచి వాక్యాలు వింటున్నాం, ఎన్నో క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్నాం, ఎంతో దేవుని ఆరాధిస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, బాగానే ఉంది. ఎందుకు నువ్వు మారలేదు అంటే నీలో ఏమి లేదు? భయం లేదు. కొంతమంది మందిరంలో ఉన్నంతసేపు భయము లాగుంటారు. ఏమండి, బయటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టము నాదే. అలా అవడం వల్ల నీ జీవితమే నాశనం, నీ జీవితమే నష్టం. ఈ వ్యక్తి భయం కలిగి బతికాడు. వెంటనే అన్నాడు, నువ్వు నేడు నా రాజ్యంలో ఉంటావు అన్నాడు. అయితే కూర్చోపండి. అయితే ఈ పాపిలో ఏం చూశాడు తెలుసా? ఈ దొంగ అనే పాపులు ఏం చేశాడు తెలుసా? భయాన్ని చూశాడు. అందుకే యేసయ్య ఎవరిని పిలిచాడు? పాపులను. అరే, నీతిమంతుల్లో భయం ఉండదురా, నీతిమంతుల్లో వేషధారణ ఉంటుంది, నీతిమంతుల్లో తగ్గింపు ఉండదు, నీతిమంతుల్లో ప్రేమ ఉండదు. కానీ పాపిలో ఏముందని చూశాడు? భయం ఉందని చూశాడు. నీతిమంతుల్లో ఉంటుందా? నేను నీతిమంతుడని గర్వంగా విర్రవీగుతాడు. నేను నీతిమంతుడని చెప్పి పాపుని 4 మాటలని తాను నీతిమంతుడిగా పుట్టించుకుంటాడు. కానీ యేసయ్య అలా అనలేదు. ఆ పాపి దొంగని ప్రేమించాడు. ప్రేమించినటువంటి అతనులో భయాన్ని చూశాడు. అందుకే దేవుని రాజ్యానికి వారసులుగా మార్చాడు. కొట్టండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇతను ఒక పాపే కావచ్చు, కానీ ఆయనలో ఏముంది? భయం ఉంది. అందుకే యేసయ్య ఏం చూస్తాడంటే పాపిలో భయాన్ని చూస్తాడు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకునండి. ఈ మాట బాగునండి. ఏ వ్యక్తులైతే భయం ఉంటుందో ఆ వ్యక్తి పాపం చేయడానికి వెళ్ళడు. అర్థమవుతుందని చెప్పే మాట. ఏమి ఇట్లున్నారు మీరు, అంత బచ్చలు తినొచ్చారేంది? పాపం చేయాలనుకున్నవాడు భయం ఉంటే చేస్తాడా? చేయడు. కారణం ఏమిటంటే ఆ వ్యక్తిలో ఏముంది? భయం. అమ్మో, ఇంట్లో చర్చిలో ఉన్నంతసేపే కాదు, ఇంట్లో ఉన్న భయమే, ఎవరితో మాట్లాడినా భయమే. అది ఎవరి భయం? మనుషుల భయం కాదు, మరి దేవుని భయం మాత్రమే. దేవుని భయపడేవాడు మనుషులకి ఎప్పుడు భయపడడు, మనుషులకు భయపడేవాడు దేవునికి ఎప్పుడు భయపడడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. 10 మందిలు ఉన్నప్పుడే భయం ఉందన్నట్లుగా నటించడం ఇది వేషధారణ. నీ ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, వీధిలో ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఎక్కడున్నా నీవు దేవుని భయం నీలో ఉంటే ఏ పాపం నీ దగ్గరికి రాదు. కొంతమంది అన్న బాప్తిజం తీసుకున్నారండి, మరదేగడండి అంటుంటారు. అన్న బాప్తిజం ఇచ్చావన్నా, మళ్ళీ వాళ్ళు అట్లా జీవిస్తున్నారన్న. అన్న బాప్తిజం ఇచ్చారు, లేదో అంటున్నారు, కానీ మళ్ళీ వాళ్ళు అదే జీవితం జీవిస్తున్నారన్న. ఎందుకు ఈ మాట అంటే, భయమున్నవాడు, భయమున్న వ్యక్తి పాపము చేయడానికి ఏ వ్యక్తి ముందుకు అంటే మనలో ఉంటే భయం ఏం చేస్తుందంటే, ఒక బూతు మాట మాట్లాడినా ఆలోచింపజేస్తుంది ఆత్మ. నీ బాప్తిసం తీసుకున్నావు, మందిరానికి వెళుతున్నావు, వాక్యం ఉంటున్నావు, నీ నోరు జాగ్రత్త అని ఆత్మ గద్దిస్తుంది. ఇంకొందరికి త్రాగునికి వెళ్ళారనుకోండి, ఆత్మ గద్దిస్తుంది. నువ్వు మొన్నే కదా బాప్తిసం తీసుకునేది, ఎందుకు త్రాగుతున్నావు? దేవునితో ప్రమాణం చేసావు, తెలీదా అని ఆత్మ గద్దిస్తుంది. ఆ భయానికి ఈ వ్యక్తి ఏం చేస్తారంటే, పాపానికి చేరడానికి ముందుకెళ్ళిన అటువంటి అతను మరలా వెనుక ఎందుకు? దేవుని భయం. అందుకే నీతిమంతుల్లో భయం ఉండదు, పాపిలో దేవుని భయము ఉంటుంది. అక్కడే 14వ కీర్తన 4వ వచనం చదవండి. 14వ కీర్తన 4వ వచనం.
యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. చూడండి, ఎవరు భయపడతారంట? చెప్పండి, ఎవరు భయపడతారంట? పాపము చేసేవాడు బహుగా భయపడతాడు. ఎందుకంటే నువ్వు పాపివే, తెలియక పాపంలో ఉన్నావు. అయితే ఈ క్రిస్మస్ రోజున దేవుడు చెప్తున్న నీతో చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు పాపివే కావచ్చు, లోకంలో తృణీకరింపబడిన వాడివే కావచ్చు, నీ ఇంట్లో నిన్ను పాపి అని ఎంచబడించవచ్చు, నువ్వు త్రాగుబోతేవే కావచ్చు, తిరిగిపోతేవే కావచ్చు, వ్యభిచారివే కావచ్చు, దొంగవే కావచ్చు, లోకానికి నిషేధింపబడినవే కావచ్చు, నువ్వెంతటి ఘోరమైన పాపివే కావచ్చు. నీ పాపాన్ని మనుషులు చూసి నిన్ను దూరం పెట్టవచ్చు, కానీ నా ప్రభు నిన్ను దూరం పెట్టలేడు. ఎందుకో తెలుసా? నీలో భయాన్ని చూస్తాడు. ఈ వ్యక్తి తెలియక మానవుడంటేనే పాపి. అందుకే పాపిలో భయాన్ని చూసి అప్పుడు అంటాడు ఆయన, ఆదాము ఉన్నాడు, ఆదాము ఏదైనా తోటలను పెట్టాడు దేవుడు, అని తినండి, ఒక పండు మాత్రము తినొద్దని చెప్పాడు. ఏం చేసింది? ఈ ఆదాము మాత్రం యథార్థంగా ఉంటే ఈ హవ్వ ఏం చేసింది? దేవుని ఆజ్ఞను మీరిపోయి ఆ సాతాను చెప్పిన మాట వినింది, కానీ మూడో వ్యక్తి చెప్పిన మాట వినింది, కానీ దేవుని మాట వినలే. కొన్ని కుటుంబాలు కూల్చిపోవడానికి గల కారణం ఏమిటి? కొందరు బతుకులు తారుమారు కావడానికి గల కారణం ఏమిటంటే, సేవకుడు చెప్పినట్లు వినరు, మందిరం వాక్యం చెప్పినట్లు వినరు, దేవుడు చెప్పినట్లు వినరు, మూడో వ్యక్తి చెప్పినట్లు వింటారు. అందుకే కొన్ని కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఈ వ్యక్తి ఆ హవ్వ పండు తీసుకుని వచ్చి తినింది తాను తినేదే కానీ ఇంకొకరికి. నిజంగా ఈ మాట చెప్తుంటే చదువుతుంటే నాకు భలే విచిత్రం అనిపించింది. అదేమో ఒక సామెత ఉంటుంది. ఏం సామెత అంటే, అవ్వ ఒకటి తినేదేమో తింటే సరిపోతుంది, తాను తిని ఎవరు చెడిపోవాలి మరి? అంటే నేను చెడిపోయేది కానీ నువ్వు చెడిపోను, అంతే కదా. నేను బాగుపడకూడదు, నువ్వు అదే మాకు సంతోషం అంటుంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, అది కాదు. ఈ క్రిస్మస్ వేళ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆ ఇద్దరు అతిక్రమం చేస్తే అప్పుడు ఆదాములో ఏం పుట్టింది? భయం పుట్టి తోటల చెట్ల మధ్య దాక్కుని ఉన్నాడంట. దేవుడు అడుగుతాడు, ఆదామా నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, ఎక్కడున్నావు అంటే ఆదాము అంటాడు, అయ్యా నేను నీ తప్పు చేసిందందుకు భయపడి దాక్కున్నాను అంటాడు. అసలు నేను తినమన్నాడు ఎవరు చెప్పాడు నీకు? అప్పుడు అవ్వ మీద చెప్పాడు. అవ్వ ఎవరి మీద చెప్పింది? సర్పం మీద చెప్పింది. ముగ్గురిని దేవుడు ఏం చేశాడు? శపించాడు. ముగ్గురు శాపగ్రస్తులు అయిపోయారు. ఇప్పటికి ఆ శిక్ష మనము అనుభవిస్తున్నాం. స్త్రీలేమో ప్రసవేదన బాధ, పురుషులకేమో కష్టం చేసుకుంటే చెమట గార్చుకుంటే బాధ. పాము కనపడినప్పుడల్లా ఏం చేస్తారు అందరూ? రామ్మ బలి వచ్చేవారు, ఈరోజు క్రిస్మస్ చేసామే రా బచ్చలు తిందరు అంటామా? కనబడే లోపల ఇటు ఉండరు, మీరు కట్టలు తెచ్చుకొని టకటకటకు చంపి అప్పుడేమో చెప్ప అంటారు, అంతే కదా. అయితే దేవుని బిడ్డలారా, ఈ పాము శపించబడింది, సర్పము, అవ్వ శపించబడింది, ఆదాము. అందుకే దేవుని పాపిలో ఏం చూశాడు దేవుడు? భయం చూశాడు. ఆ భయం పాపిలో ఉంటే ఏం చేయడానికి ఇష్టపడాడు? పాపం చేయడానికి ఇష్టపడాడు. అందుకే పాపిని పిలువచ్చాడు. రెండో మాట, లూకా సువార్త 7వ అధ్యాయంలో ఇంకొక స్త్రీ గురించి చెప్తాను. ఇవన్నీ కూడా మనకి వినడానికి పాత వాక్యాలాగే ఉంటాయి, కొన్ని కొద్దిగా డిఫరెంట్ చెప్తాను. ఆ గ్రామంలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పాపం చేస్తూ జీవిస్తుంది. ఆ పట్టణ ప్రజలందరూ ఆమెకు మంచిది ఈమె అనేవాళ్ళు ఒక్కరు లేరు. ఈమె మంచిది అనేవాడు ఒక్క నాదుడు లేడు. పాపాత్మురాలు, ఆ గ్రామం అంతా పాపాత్మురాలు. యేసుప్రభు ఆ ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకొని ఒక ఇంట్లో యేసుప్రభు భోజనానికి ఆహ్వానిస్తే వెళ్ళరండి, ఆ ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఆ ఇంట్లో కూర్చొని ఉంటే ఈ పాపాత్మురాలంట అత్తరు బొడ్డు తీసుకొని ఎట్లా వచ్చింది యేసుప్రభు దగ్గరికి? నవ్వుకుంటూ వచ్చిందా? నవ్వుకుంటూ రాలేదు, ఏడ్చుకుంటూ వచ్చింది. ఈరోజు మందిరానికి మీరు ఎట్లా వస్తున్నారండి? మీరు అంటారు నవ్వుకుంటూ వస్తామండి అంటారు. నవ్వుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు, బాధతో వచ్చేవాళ్ళు ఉన్నారు, రోగాలతో వచ్చేవాళ్ళు ఉన్నారు, సమస్యలతో వచ్చేవాళ్ళు ఉన్నారు. నీకు ఏ బాధ నిన్ను వెంటాడుతుందో నువ్వు కన్నీళ్లతో ప్రతి వ్యక్తి వస్తాడు.
ఈ స్త్రీ కూడా యేసయ్య దగ్గరికి వచ్చింది. దేవుడు అంటాడు, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అంటాడు. ఆ స్త్రీ వచ్చిందండి. వచ్చి ఏమండి, ఆమె ఏడుస్తూ ఏడుస్తూ కన్నీళ్లు కడుగుతుంది. కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడుగుతుంది. కడిగి 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 ఏమండి, తన తల వెంట్రుకలు ఉంటాయి కదా, మొగని వీటిని రాగండి, మొగోళ్ళు వీటిని రాగండి వస్తాయా? ఇట్లా వస్తాయా? స్త్రీకి పొడుగు ఉండాలంటే ఎంటుకలు, పురుషునికి ఇట్లా ఉండాలంట. అంటే స్త్రీ ఎంటుకలు అట్లాగుంటే ఆ ఎంటుకలతో తుడుస్తుంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఇక్కడ. వాస్తవానికి ఒక చుట్టం అంటే ఒక అతిథి మన ఇంటికి వచ్చాడంటే ఆ వ్యక్తికి ఎన్నిళ్ళు ఇస్తాం కాళ్ళు కడుక్కోవడానికి? చెప్పనా? ఓ చెమ్ము, ఒకరికి ఒక చెమ్ము ఇస్తారు. ఇంకా ఇంకా బాగా శుభ్రం కడిగిందే 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 అనే వాళ్ళకి బాకెట్ అయినా సరిపోదు, బిందె అయినా. మరి ఇప్పుడు ఆమె పాదాలన్నీ కడిగింది కదా, మరి అంత పాదాలు పరిశుద్ధంగా కడగడానికి అన్ని నీళ్ళు ఎట్లా వచ్చింటాయి కంట్లో? ఏమండి, ఒక బావిలో నీళ్లు చూడవచ్చు, ఒక చెరువులో నీళ్లు చూడవచ్చు, ఒక నదిలో నీళ్లు చూడవచ్చు, ఏమండి, ఒక సముద్రంలో నీళ్ళు అన్నీ చూడవచ్చు. ఒక కంట్లో అన్ని నీళ్ళు వస్తాయా? ఎలా వస్తాయండి? అసాధ్యమా కాదా ఇది? కానీ ఆమె అప్పటికే ఎందుకు అంత ఏడుస్తుందంటే ఆమె జీవితం ఏమిటి? పాపం. ఆమె బతికే పాపం. ఆ పాపములో పడి 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 జీవిస్తుంటే ఇంకా ఆమెకు అనుకునింది, ఎన్నాళ్ళు బతుకుతాను నేను, 10 మందితో తూ అనిపించుకునే బతుకు అవసరమా అనుకునిందేమో. అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పాదాలు కడుగుతుంటే, తల వెంట్రుకలతో తుడుస్తుంటే పక్కన్న ఆయనకి ఏం బాధ? ఆయన ఏం మనసులో అనుకున్నాడు, ఈయన దేవుని కుమారుడు లేకుంటే ఇంకొకరా? ఈ పాపాత్పురాలు వచ్చి పాదాలు పట్టుకోగానే ఈమె పాపతురాలు తెలుసుకునొచ్చు కదా అంటున్నాడు ఆయన. చదవండి ఆ మాట, లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. త్వరగా చదవండి, ముగిచ్చేస్తాను. ఆ ఊర్లో ఉన్న ఒక పాపాత్పురాలు యేసు ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకునే ఈ స్త్రీ ఎవతేమో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్పురాలు అని తనలో తాను అనుకొని చూడండి. చూడండి, కొంతమంది మన బాధలు మనకుంటే, మన కష్టాలు మనకుంటే, మన ఇబ్బందులు మనకుంటే ఏమండి వేరే రకంగా కొంతమంది భావించేవాళ్ళు లేరంటారా? ఉన్నారు కదా. హన్న దేవాలయానికి ఎట్లా వచ్చింది? కన్నీళ్లతో ఏడ్చుకుంటూ వచ్చింది, కన్నీళ్లతో ఏడ్చుకుంటూ వచ్చింది. వచ్చినటువంటి స్త్రీని ఈ సమూయేలు ఏమనుకున్నాడు? ఈమె మందు దాగొచ్చి ఏడుస్తుందేమో అనుకున్నాడు లేదా? అంటే మానవుని యొక్క మనసులో ఉండే బాధ ఎవరి దుఃఖం వారి హృదయానికే తెలుసు అంటండి. ఈమె బాధ ఈమెకు తెలుసు. కానీ దేవుని బిడ్డలారా ఇక్కడ వినండి, ఈమె స్త్రీ ఏం చేసిందంటే కన్నీళ్ళు ఎందుకు అడిగిందంటే ఆ స్త్రీలో ఏం చూశాడు? ఈయన ఎప్పుడైతే మనుషులు అనుకున్నాడో, ఎవరు ఆ పరిశుడు అనుకున్నాడో, అప్పుడు అంటాడా, ఇదిగో నేను నీ ఇంట్లోకి రాకముందు నా పాదలకు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా తలకు నూనె అంటేలేదు. ఇదిగో పాపాత్వరాలు వచ్చినప్పటి నుంచి మొదలుకొని నా ఆమె కన్నీళ్ళ చేత నా పాదాలు తొడవడం మానలేదు, ముద్దు పెట్టుకోవడం మానలేదని చెప్పి అప్పుడు ఆ స్త్రీని చూసి ఏమంటాడు తెలుసా? అమ్మా, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అంటే ఆమెలో ఏమి చూశాడు యేసుప్రభు వారు? ఎందుకు పాపాలు క్షమించాడంటే ఆమెలో ఏం చూశాడు తెలుసా? పశ్చాత్తాపం చూశాడు. ఏం చూశాడండి? చెప్పండి, ఏం చూశాడు? పశ్చాత్తాపం చూశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. పశ్చాత్తాపం అంటే ఇప్పుడు ఆ స్త్రీలో ఏం చూశాడు? పాపాత్పురాల్లో పశ్చాత్తాపం చూసి, ఏయ్ నువ్వు పాపాత్రుడు, నా కాళ్ళం పట్టుకోకూడదు, దూరం 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 అన్నాడా? అనలేదండి. పాపాత్పురాలు పాదాలు దాకిన, ముద్దు పెట్టుకున్న, తలకు నూనె అంటించిన, కన్నీళ్లతో పాదాలు కడిగిన ఆమె హృదయంలో ఉండే పశ్చాత్తాపాన్ని యేసయ్య చూస్తే అక్కడుండే మనుషులు ఏం చూశారు? ఆమెలో పాపం చూశారు. కాదు, మానవుడు మనిషిలో ఉండే పాపాన్ని చూడొచ్చు,
కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నీలో ఏం చూస్తాడు తెలుసా? పశ్చాత్తాపాన్ని చూశాడు. ఒకళ్ళు నువ్వు పుట్టుకతోనే మనం అందరం పాపులమే, ఇంతవరకు పాపంతోనే బతుకుతుండవచ్చు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా నీకు? నీలో పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు దేవుడు. ఆ పశ్చాత్తాపం చూస్తాడు. ఆ పశ్చాత్తాపం కలిగిన మనిషే దేవునికి ఇష్టము. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు కదా, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమయ్యా. బలులు అర్పణలు కాదయ్యా. కొంతమంది పాపం దేవుడు క్షమిస్తాడని చెప్పి దాన ధర్మాలు చేస్తారు. మా పాపాలన్నీ తొలగిపోవాలని చెప్పి అన్నం పెడతారు. మా పాపాలను పోవాలని చెప్పి పేదలకు బీదవాళ్ళకి అందరికీ ఏమేమో చేస్తారు. అలా చేయడం వల్ల మన పాపాలు కడగబడతాయా? దేవునికి కావాల్సింది ఏమిటి అంటే నీ హృదయంలో ఉండే పశ్చాత్తాపం దేవునికి కావాలి. హల్లెలూయా. ఆమె హృదయంలో ఏం చూశాడంట యేసయ్య? పశ్చాత్తాపం చూశాడు. పశ్చాత్తాపం. ఆమె పశ్చాత్తపడి కన్నీళ్లతో ఎవరు ఏమన్నా అనుకున్నా పర్లేదు, నేను యేసు దగ్గరికి వచ్చాను, యేసయ్యే నా పాపాలు క్షమిస్తాడు, మనుషులు ఎవరు నా పాపాలు క్షమించరు, 10 మంది నన్ను ఏలెత్తి చూపుతారు, 10 మంది నా పాపాలు ఎత్తి చూపుతారేమో, కానీ యేసయ్య ఆమె పాపాన్ని క్షమించాడండి. అందుకే ఆయన పాపులను పిలిచాడు. అందుకే పిలిచాడు పాపులను, నీతిమంతులు పిలవలేదు. ఆ పాపిలో ఈరోజు కొంతమంది పాపాలు చేస్తారు, తప్పులు చేస్తారు, తెలుసో తెలియక పాపాలు చేస్తారు. కానీ దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడే మనసు కొంతమందికి ఉండదు. అంతే. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకెవరు చూడలేదులే, ఎవరు తెలుదులే, నేను చేసిన తప్పు, నేను చేసిన పొరపాట్లు, నేను చేసిన పాపాలు అనుకొని చేసిన తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకునే మనుషులు కూడా ఉన్నారు. కానీ తెలుసో తెలియక నువ్వు అయినా నేనైనా చేసిన పాపాన్ని బట్టి మందిరానికి రాగానే ఆ పాపాత్మురాలు కన్నీళ్లతో పాపాన్ని పశ్చాత్తాపడి ఒప్పుకున్నట్లుగా మనం కూడా ఏం చేయాలంట? పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి. వాక్యం అంటుంది, అతిక్రమాలు దాచుకున్నవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం. ఒకళ్ళు తెలుసో తెలియక పాపం చేసి ఉండొచ్చు, తెలుసో తెలియక పాపం అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, తెలుసో తెలియక త్రాగుబోతాయి ఉండొచ్చు, తెలుసు ఏదో ఒక పాపం నిన్ను ఆవరించి ఉండొచ్చు. నువ్వు పాపవే కావచ్చు, కానీ నీవు వచ్చి మందిరానికి రాగానే ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. అందుకే నీలో ఏం చూడాలనుకుంటున్నాడు దేవుడు? పాపాన్ని కాదు, ఏం చూడాలనుకుంటున్నాడు? పశ్చాత్తాపం. హిజ్కియా గర్వించాడు, దేవుని ఇంక నాయనే అనుకున్నాడు. దేవుడు ఆయనకు రోగం పెట్టాడు, మరణకరమైన రోగం. ఎప్పుడైతే సేవకుడు వచ్చి, హిజ్కియా నీ ఇంటి నువ్వు చక్కబెట్టుకో, లేకుంటే రేపు ఈ వేళకు దేవుడు నిన్ను చంపుతాడన్నాడు. ఆ సేవకుని మాట వినగానే వణికిపోయాడు, గడగడ వణికిపోయి గోడ తట్టు మకం తిప్పుకొని ఏం పడ్డాడు? పశ్చాత్తాపం. తండ్రి, ఒకప్పుడు నేను నీతిమంతుడిని, ఒకప్పుడు నేను నీ దృష్టిలో అంగీకారంగా ఉన్నాను, ఒకప్పుడు నేను మంచివాడే, ఒకప్పుడు నేను నీ కట్టలు అనుసరించిన వాడిని, ఒకప్పుడు నీ అన్నీ అనుసరించి జీవించాను కదా ప్రభువా, ఎందుకు ఇది? నన్ను క్షమించమని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు హిజ్కియా. దేవుడు మరలా ఆయన ప్రార్థన విన్నాడు, కన్నీళ్ళు చూశాడు. ఆయనకి చెప్పాడు, మరలా సేవకుడు వెళ్ళి ఆయనకి చెప్పు. ఏం చెప్పాలి ప్రభువా? ఆయన పశ్చాత్తాపడ్డాడు కదా పాపం నిమిత్తము, మరలా ఆయనకి ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతికి ఆయుష్నిస్తాను? 15 సంవత్సరాలు నేను ఆయుష్నిస్తాను, పో చెప్పు అన్నాడు. ఆ సేవకుని దగ్గరికి వచ్చి, హిజ్కియా దగ్గరికి వచ్చి ఈ సేవకుడు అంటాడు, అయ్యా నువ్వు కన్నీళ్ళు విడిచావు కనుక, నీ పాపను ఒప్పుకొని విడిచిపెట్టావు కనుక మరలా ఈ భూమి మీద నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిస్తాను. చూడండి, మన పశ్చాత్తాపము నీకు ఆయుష్ పోయిస్తుంది. మన పశ్చాత్తపడితే నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది, మన పశ్చాత్తపడితే నీ బతుకును మారుస్తుంది, మన పశ్చాత్తపడితే నీ జీవితమే మారిపోతుంది. నీవెన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా నేను మారను లేదా పశ్చాత్తపడును అంటే ఒకరోజు శిక్ష అనుభవించాల్సిన అవసరము వస్తుంది. శిక్షకు బానిసలు అవుదామా? శిక్షకు గురై జీవితాన్ని నాశనం చేసుకుందామా? చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తపడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా మార్చబడదామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నినివే పట్టణ ప్రజలు ఉన్నారు. ఆ నినివే పట్టణ ప్రజలు వారు కూడా పట్టణం అంతా ఎట్లున్నారు? మోషన ఇవన్నీ ఎందుకయ్యా మీరు ఈ టైంలో? కాసేపు కూర్చోండి, అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ముగిస్తాను. ఏమాట చెప్పాను? ఆ నినివే పట్టణ ప్రజలు ఆ ఘోరమైన స్థితిలో ఉన్నారు.
ఆ ఘోరమైన స్థితిలో ఉండి పాపములో జీవిస్తున్నారు. దేవుడు సృజించుకున్న పిల్లలు ఆ గ్రామంలో ఎన్ని వేల మంది బతుకుతున్నారో తెలుసా? 1,25,000 ప్రజలు, 1,20,000 పైబడి ప్రజలు ఉన్నారు. నాలాంటి ఒక సేవకుని పంపించాడు. నీవు నినివే పట్టణానికి వెళ్ళి నా మాట ప్రకటించు. ఏం ప్రకటించాలి ప్రభా? వాడు చేసిన పాపం నిమిత్తం పశ్చాత్తాపడి వాళ్ళ తప్పులను వదిలిపెట్టకపోతే 40 దినాల్లో నేను నాశనము చేస్తాను, చెప్పు నా మాట అన్నాడు. ఈ యోనా మొదట్లో దేవుని మాట వినలేదు, కానీ తర్వాత ఏమో తెచ్చుకొని వెళ్ళాడు, బుద్ధి తెచ్చుకొని వెళ్ళాడు. వెళ్ళి ఒక రోజు అంతా ప్రయాణం చేసి అన్నాడు, ప్రజలారా, ఇప్పటికే ఘోరమైన పాపంలో ఉన్నారు మీరు. నా దేవుని ఉగ్రత మీ మీదకి దిగి వస్తుంది. దేవుడు మిమ్మల్ని శిక్షిస్తానన్నాడు, నన్ను పంపించాడు. మీ ప్రవర్తన మానుకునండి, మీ బుద్ధులు మానుకునండి, మీ మనసులు మానుకునండి, మీరు పశ్చాత్తాపడండి. ఒకే ఒక మాట చెప్పాడు. ఒక్కరోజే ఆ గ్రామం అంతా ఎన్ని రోజులు పడితే తిరగాలంటే? 3 రోజులైనా సరిపోదు. ఆ పట్టణం అంతా తిరగాలంటే. ఒక్కరోజు తిరిగాడు, ఒకే మాట చెప్పాడు. ఈ రోజైనా మనము వారం ఇన్ని విలువైన వాక్యాలు వింటాం, అయినా మనకేం రాదు, పశ్చాత్తాపం రాదు. ఒక్క మాట చెప్పాడు అంతే. మాట వినేవానికి ఒక్క మాట చాలంట. బైబిల్ అంటది, మాట విని నడుచుకునే వ్యక్తికి ఒక్క మాట చాలు. ఒక మాట విన్నారు. వారందరూ కూడా చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు ఏం కట్టుకున్నారు? గోనె పట్లు కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఆహారం తినలేదు, పశువులకి ఆహారము. మనం కూడా ఉపవాస ప్రార్థన అంటే కొంతమంది తినొచ్చి మేము ఉపవాస ప్రార్థన చేసాము అంటారు. అది ఉపవాస ప్రార్థన? ఉపవాస ప్రార్థన అంటే నీకు ప్రతిఫలం వచ్చేంత వరకు నీ ప్రార్థన మానకూడదు, నీ నోటికి నీళ్ళు తాగకూడదు, నీ కడుపుకి నిండా ఆహారము పెట్టుకోకూడదు. ఇది ఉపవాస ప్రార్థన. వాళ్ళు చేసిన పశ్చాత్తాపం ఏమిటంటే పశ్చాత్తాపడ్డారు. ప్రభువా, చూడండి, చిన్న పిల్లలు మొదలుకొని పరిపాలిస్తున్న రాజు వరకు ఆ రథం మీద దిగి కూడా ఆయన కూడా ప్రకటన విన్న వెంటనే పశ్చాత్తాపడ్డారు. అప్పటికే దేవుడు వాళ్ళ మీద ఎట్లున్నాడు? కోపంతో ఉన్నాడు, చంపాలన్న కసితో ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో మనసు మార్చుకొని వాళ్ళు అంటారు, యోనాతో అంటాడు, యోనా, ఈ ప్రజలు పశ్చాత్తాపడ్డారు గనక వారికి చేయవలసిన కీడు నేను మానుకొని సంతాపడతాను, పశ్చాత్తాపడ్డాను. వారికి మరలా బతికే ఆయుష్ను ఇస్తాను, ఆరోగ్యమును ఇస్తాను, వారి పంట పొలాలను ఆశీర్వదిస్తాను, వారి పశువులను ఆశీర్వదిస్తాను, అన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. యోనా ఓపిక లేనివాడు కదా, నేను చచ్చిపోతా అన్నాడు. చచ్చిపో అంటాడు. దేవుని బిడ్డలారా, అంటే ఒక మనిషిలో పశ్చాత్తాపం అనేది ఉంటే నీ జీవితమే బాగుపడుతుంది. నీవెంత పాపం చేసి ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపం నీలో లేకపోతే ఏమండి, నీ బ్రతికిన విధానానికి అర్థమే లేదు. మూడో మాట, ఎందుకు వచ్చాడు పాపంలో? ఏం చూశాడు? ఒకటి, దేవుని భయం. రెండవది, పాపిలో ఏం చూశాడు? పశ్చాత్తాపం చూశాడు. మూడో మాట చెప్పి ఒక్క రెఫరెన్స్ నేను చెప్పి ముగిస్తాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆకలి అవుతుంది అన్న వాళ్ళు ఇంకోసారి హల్లెలూయా చెప్పండి. తిందులే బచ్చాలు వినండి, ఇంకోసారి హల్లెలూయా చెప్పండి. మూడవది, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడా లేదా? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రికి 2 కుమారులు. ఒక కుమారుడు తండ్రి మాట బాగా ఎన్నుకుంటూ బతుకుతున్నాడు ఇంట్లో. ఇంకొక కుమారుడు నాలంటే అవనస్తుడు కనుక తల తిక్కోడు కనుక తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నానా నా ఆస్తి నాకి, నాకి అన్నాడు. తండ్రి అంటాడు, రే ఎందుకురా అప్పుడు నీకు ఆస్తి, నీకు ఇంక పెళ్లి చేయాలి, పిల్లలు కనాలి, ఇంక 2 నెలల బోన్లే ఇస్తాను. లేదు నా ఆస్తి నాకు ఇవ్వు, నా భాగం ఎంత వస్తుందో? 2 ఎకరాల పొలం వస్తుందా? 5 ఎకరాల పొలం వస్తుందా? 3 ఇండ్లు నావే, ఇవన్నీ నాకు ఇచ్చేయి అని అడిగాడు. సర్లే రాబు, నీకెందుకు, నీకు ఎప్పుడైతే ఆస్తి పంచేయాలి కదని చెప్పి ఆ 2 కుమారులలో చరాసగం పంచిచ్చాడు. ఆయనకి పెద్ద కుమారుడికి పంచిచ్చాడో లేదో రాయబడలేదు, కానీ చిన్న కుమారుడికైతే పంచిచ్చాడు. పంచిచ్చినటువంటి ఆయన ఆస్తి అంతా అమ్ముకున్నాడు, డబ్బును జోబులోకి వేసుకున్నాడు, దాచిపెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేశాంతరం వెళ్ళాడు. దేశాంతరికి ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు మనం కూడా కరువులు వస్తే సుగ్గులకి వెళ్తాము లేదండి? వెళతారు లేదా? వెళతాము. ఏదో డబ్బు పోగు చేసుకుందామని, లేదా ఏదో ఇంత తెచ్చుకుందామని వెళుతుంటాం. మనమైతే బాగుపడడానికి, ఏదో అవసరాలు తీరడానికి కొరకు మనం వెళతాం. కానీ తప్పిపోయిన కుమారుడంట జలసాలు చేయడానికి వెళ్ళాడంట, తినుము త్రాగుము సుఖింతమని వెళ్ళాడంట.
దేశాంతరం వెళితే ఎన్ని దినాలు ఉంటే డబ్బు? ఓ సంవత్సరం ఉండిని, 2 ఏండ్లు మహా అంటే అంతే. ఒక లోక సామెత ఒక మాట ఉంటుంది, కూర్చొని తింటే, చెప్పండి, కూర్చొని తింటే, అబ్బో ఎంత మౌనంగా ఉన్నారు మీరు, గట్టిగా చెప్పండి, కూర్చొని తింటే కొండైనా దొరుకుతుందంట, అంతే కదండి. మరి ఈ వ్యక్తి అక్కడ సంపాదించేవాడైతే డబ్బు ఎందుకు అయిపోతుంది? పోనీ అక్కడ డబ్బు అంతా తీసుకున్నాడు, వ్యాపారం పెట్టాడా? లేదా ఏమన్నా తన బతుకుదామని బతుకు తెరువు కొడుకు వెళ్ళాడా? లేదు. ఆ అంత సంపాదించింది ఒకరు, అదే పేరు ఒకరిదైతే, ఏమంటారు కదా, పేరు ఒకరిదైతే, సంపాదించిందేమో తల్లిదండ్రుల ఆస్తి, ఖర్చు పెట్టేదంటే తప్పిపోయిన కుమారుడు ఒక పాపి, పాపం చేస్తూ విచ్చలుడు బతికాడు. బతికి తిన్నంతవరకు తిన్నాడు, డబ్బు పోగొట్టుకున్నాడు, ఆ దేశానికి కరువు వచ్చింది, ఇంక సాగు బతుకులకు వచ్చాడు. కనీసం ఇట్రారా అని చెప్పి ముద్దన్నం పెట్టేవాడు లేరు, ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు. ఆఖరికి పందులు మేపేవాని దగ్గరికి వెళ్ళాడు, పని అడిగితే పని ఇచ్చాడు, ఆడేం కూలిగిలి ఏమీ లేదు. పందులు తినే పొట్టు తింటున్నాడంట, తిని కడుపు నింపుకొని కొడితే అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు ఎవరిని? తండ్రిని. అప్పుడు బుద్ధి వచ్చిందంట. అంటే డబ్బు ఉన్నంత వరకు, చేతిలో అన్నీ ఉన్నంత వరకు ఎవరికి బుద్ధి రాదు. కడుపు కాలితే బుద్ధి వస్తుంది, కష్టాలు పడితే మార్పు వస్తుంది, శోధనలు అనుభవిస్తే విలువ తెలుస్తుంది మనిషికి. ఎవరో పెంచారనో, ఎవరో తెచ్చేస్తున్నారనో, ఎవరో మమ్మల్ని పోషిస్తున్నారోనో, ఏమండి ఈ లోకములు విచ్చలుడు బతుకోవచ్చు మనిషి, కానీ కష్టపడిన ఆ ఎద్దుకు తెలుస్తుందంట బాధ. అసలు రైతు ఏమంటాడు? నేను కష్టపడింది అంటాడు. అసలు కష్టపడింది పొలం దున్నిది ఎవరు? ఎద్దా మనిషా? ఈయనేం సలకలు తీసుకుంటాడు, మాటిని 2 అంటాడు అన్నాడా? అసలు అది మేడ దాన్ని తల దించుకొని దాని మెడ కింద ఎర్రగా అయిపోయి, ఏమంటారు దాన్ని, కాడమని మోసి ఇగ్గి ఇనికేంగ తెలుసు కొట్టేవానికి. అది నోరు లేని జీవి కాబట్టి నువ్వు చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు తండ్రి అన్ని బాధలు కష్టపడి ఎట్లా సంపాదించారో అంత తిని ఇంతలా అయిపోయి ఆఖరికి పట్టు తినేసరికి ఇంతలా అయిపోయాడు, బక్కగా అయిపోయాడు, కళ్ళు గుంతులు పడిపోయినాయి, ముఖం చిన్నగా అయిపోయింది, బట్టలు మాసిపోయాయి, ఏమంటే చెప్పులు లేవు. ఒకప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుండేవాడు? రాజయోగం, రాజమార్గంలో బతికేవాడు, 10 మందికి పని చెప్పుకుంటూ బతికేవాడు. అట్లాంటోడు ఆఖరికి ఏ స్థితి తెచ్చుకున్నాడండి? ఆఖరికి పొట్టు తినే స్థితికి తెచ్చుకున్నాడు. కానీ నేను గమనించింది ఏమిటంటే, ఈ తప్పిపోయిన కుమారుడు పాపే, కానీ ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో తన బుద్ధిని మార్చుకున్నాడు, మనిషిని మార్చుకొని తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి అంత దూరం నుంచి కుమారుడు వస్తుంటే తండ్రి ఇక్కడి నుంచి చూసి, అంత దూరం నుంచి వస్తున్న కుమారుని చూసి, ఎందుకు వచ్చావు, నువ్వు చేస్తే నేను రావద్దు, నేను చేస్తే నువ్వు రావద్దు అన్నాడా? పో నీకు నాకు అన్నాడా? అనలే. అంత దూరం నుంచి కుమారుడు వస్తుంటే తండ్రి చూడండి ఎంత ప్రేమ, పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఏం పెట్టుకున్నాడు? రారా పౌలుగా, ఇది కూడా చూపిద్దాం రారా. ఇప్పుడు నేను తండ్రినిలే, ఆత్మీయ తండ్రిని, ఇటు తప్పిపోయినాడు, మా దానికి తప్పిపోయి ఈరోజు వచ్చినాడు, మరి హాస్టల్లో ఉన్నాడు పాపం. ఇట్లా వచ్చి తప్పిపోయిన కుమారుడు, ఈయన ఇంత బట్టలు బాగా వేసుకున్నాడు కదా, ఆ కుమారునికి ఇన్ని బట్టలు లేవు, ఇది ఎంత పడింది రేదే నాయనకే తెలుసులే. ఇట్లా అంత దూరం నుంచి వస్తుంటే నువ్వు ఎట్లా రావాలంటే ఇప్పుడు ఏడ్చుకుంటూ ఇట్లా రావాలా, అట్లా యాక్షన్ చేయరా, ఇట్లా అంటే ఇప్పుడు ఏం భయం ఉంది దీనికి? మా తండ్రి నుంచి పారిపోయిన ఇప్పుడు నన్ను కొడతాడో చంపుతాడో అనే భయంతో వచ్చాడు. ఈ తండ్రి అంత దూరం నుంచి కుమారుని వస్తున్నది చూసి ఇట్లా వచ్చి ఇట్లా ఏం చేసుకున్నాడు? అంటే మనిషిని కౌలించుకొని ఇట్లా ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టి ఏం చేస్తున్నాడు తెలుసు? అందరం పిలిచి ఏయ్ నా తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, చనిపోయాడు అనుకున్న నిన్నేళ్ళు కనపడకపోతే కొత్త బట్టలు తెచ్చి కుట్టి తొడిగించండి, కొత్త చెప్పులు తెచ్చి పాదాలకు తొడిగించండి, ఈ వేలికి ఉంగరం పెట్టి తొడిగించండి అన్నాడు. సన్మానం చేస్తుంటే వాళ్ళు అన్నాడు కదా, కపటం వానికేనా
ఇంత ఆస్తి తిని ఇంత పోయి ఇంత చేసినానికే ఇంత ఇస్తాడు మా నాయన అని చెప్పి ఆడి విందు జరుగుతున్నాయి, దాంట్లోకి పోవట్లేదంట. బయటే నిలబడ్డాడు అలిగి. అలిగేది ఎవరు? ఆడల మొగళ్ళ? చెప్పండి అమ్మా, మీరు భలే ఉండరు. ఆడలే కదా ఎక్కువ అలిగేది, మొగళ్ళు కూడా ఉన్నారులేండి. ఇట్లా అట్లుంటే ఆఖరికి తండ్రి చూశాడు. ఏయ్ పెద్ద కుమారుడా, నువ్వెందుకు ఆడున్నావు? రా, నువ్వు కూడా సంతోషంగా పాల్గొందురా అంటే, ఈ పెద్ద కుమారుడు ఎవరున్నాడు? రా ఇంకొకటి రారా. రారు ఎవరు రారా, మీకు ఇట్లా చేపిస్తేనే కొద్దిగా తలకెక్కుతావని చూపిస్తున్నాను. వీడు పెద్ద కుమారుడు, నువ్వు అక్కడ మాకం తిరిగి అక్కడ నిలబడు, అలగో అట్లా పిలుస్తున్నా. ఏయ్ రారా ఇంట్లోకి, రావద్దురా, ఆడే నిలబడు. రా అంటే ఇదేమంటున్నాడు తిరిగి, నన్ను రాను, ఎందుకు రావాలా? ఏదో వాడు వేషలతో అనుకో అన్ని తిని వానికి అంత పెట్టినావు, నాకే ఇన్నేళ్ళ నుంచి నేను సేవించే నీ మాట ఏ మాట మీరు లేదు, నాకేమన్నా ఒక మేకపిల్లని వధించావా? నా స్నేహితులు పిలిపించి నాకు ఇట్లా ఘన సన్మానం చేసావా అని అలిగాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడు ఇతను చూసి, ఓయ్ నా కుమారుడా, నావన్నీ నీకే, నువ్వే తీసుకో. కానీ ఈ వ్యక్తి చనిపోయి బ్రతికొచ్చాడు, పోండి చనిపోయి బ్రతికొచ్చాడు అని చెప్పి ఈ చిన్న కుమారుని గురించి పెద్ద కుమారునికి దండించాడు. ఆయన పడిన పాటలు గుర్తు చేశాడు. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, ఈ తప్పిపోయిన కుమారుడు ఒక పాపి కావచ్చు. ఈ పాపిలో ఏం చూశాడు తండ్రి? మార్పును చూశాడు. ఏం చూశాడు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏం చూశాడు తప్పిపోయిన కుమారులో తండ్రి? మార్పును చూశాడు. యేసయ్య కూడా ఎందుకు పాపులను పిలిచాడంటే, నీతిమంతులను ఎందుకు పిలవలేదంటే, నీతిమంతులు చెప్పిన మాటకి మాటిండ్రు, లోబడరు, వాళ్ళు వేషధారణ, అక్రమ ఇవన్నీ ఉంటాయి. కానీ పాపులో, నిజమైన పాపులు ఏముంటుందంటే, ఒకటి దేవుని భయం ఉంటుందంట, రెండవది పశ్చాత్తాపం ఉంటుంది, మూడవది మార్పు ఉంటుంది. ఏముంటుంది? మార్పు. తప్పిపోయిన కుమారుడు పాపే కావచ్చు, ఆయనలో ఏం చూశాడు తండ్రి? మార్పు చూశాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, మార్పు. ఇప్పటికైనా తెలుసుకున్నాడు నన్ను, ఇప్పటికైనా తెలుసు. ఈరోజు ఎన్ని బాప్తీసాలు తీసుకున్నా కొంతమంది మారరు, ఎంత మందిరానికి వచ్చినా కొంతమంది మారరు. మరి పాట మాత్రం ఏం పాట? మారాలి మారాలి పాడండి. ఎవరికి వెళ్ళంట? ఏ మనసు? మరి ఆడ మారినారు అంటే దేవుడు కోరుకుంటున్నది మారిన మనసును కదా. మరి నీ వెండి బంగారు ఆస్తులు విలువైన కానుకలు కాదు దేవునికి కావాల్సింది. నీ బారిన బ్రతికే దేవునికి ఇష్టం, నీ జీవితమే దేవునికి ఇష్టం. మారరు కొంతమంది. మారండి మారండి మారండి. ప్రొఫెసర్ ఏదో పాట భలే పాడతాడు, అది పాత పాట, అదే రాదులే, తర్వాత చూసుకున్నాం. ఆ మార్పు అనేది కొంతమందికి లేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం తర్వాత చదువుకోండి. యేసుప్రభు ఏం చెప్పాడు చిన్న పిల్లల్ని చూసుకొని? మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో చేరలేరు. అంటే పరలోక రాజ్యంలో చేరాలంటే నువ్వు పాపిగా బతికితే చేరలేవు. నీలో ఏం పుట్టాలి? మూడవదిగా మార్పు. మారాలి, మనసు మార్చుకోవాలి, బుద్ధులు మార్చుకోవాలి, జ్ఞానము, చెడు ఆలోచనలు మార్చుకోవాలి, చెడు తలంపులు మార్చుకోవాలి. అందుకే నిజమైన పాప అయితే మారుతాడు, వేషధారంతో బతికేవాడు ఎప్పటికీ మారడు. మనుషుల్లో ఉన్నప్పుడు ఒక రకం, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొక రకం. ఏమండి, వేషధారంతో ఉన్నవాళ్ళు ఎప్పుడు మారరు. నిజమైన పాప అయితే మారుతాడు. నా బతుకిది కదా, నేను ఇట్లా బతకాలి కదా, నేను ఇలా ఉండాలి కదా, మారుతాడు. ఎందుకు మారాలనే ఒక భయం ఆయనలో ఉంటుంది. యాకోబును మొన్న ఎప్పుడో ఫోన్ చేసి ఒక ప్రశ్న అడిగి నాకు చాలా సంతోషం అనిపించింది. అయ్యా, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, మా ఇంటి పక్కలో ఒకరు చనిపోయారు, జ్ఞాపకార్థ కూడికి జరిగింది, వాళ్ళు భోజనాలు చేశారు, నేను వెళ్ళి భోజనం చేయొచ్చా అని అడిగాడు. నాకు భలే సంతోషం అనిపించింది. ఎందుకు ఆ మాట అడిగాడంటే, ఇది తినొచ్చో, ఒకళ్ళు తింటే దేవునికి వ్యతిరేకమేమో, తింటే ఒకళ్ళు బాప్తిసం అని తీసుకున్న నేను దేవునికి అతిక్రమంగా జీవించినట్టేమో అని అనుకున్నాడు. ఆ భయంతో నేను నన్ను అడిగినప్పుడు చాలా సంతోషపడ్డాను. అవును, మనిషి అనేది మారాలి, రోజు మారాలి. జక్కయ్య మనం బతికితే ఎంత బతికిన, జక్కయ్య బతికిన బతికే కాదు. బైబిల్ ఉండే జక్కయ్య అంత పాపి, 10 మందిని హింసించుకొని తినేవాడు, జలగున్నట్ల జలగా, వడ్డీలు వ్యాపారాలు, సుంకపు గుత్తెత్తుకొని
100కి 10 వడ్డీల మీద వడ్డీలు కట్టించుకొని అందరు ఆ గ్రామంలో ఈడు మంచోడు కాదనే వాళ్ళే, కానీ ఒక్కరైతే మంచోడు అనేవాళ్ళు ఒక్కరు లేరు. యేసయ్య ఎరుకో పట్టణానికి వచ్చి ఆ పట్టణానికి వచ్చాడు. యేసుప్రభుని చూడడానికి ఆ గ్రామ ప్రజలందరూ వచ్చారు. మేడి చెట్టు ఎక్కి ఎవరిని చూస్తున్నాడు? యేసయ్యని చూస్తున్నాడు. యేసయ్య అందరిలో ఉన్నప్పుడు యేసయ్య ఎవరిని చూశాడు? వీళ్ళని చూడవచ్చు కదా, వీళ్ళు నన్ను ఇంత నేనంటే ఏమిటో అని వీడి వైపు చూడవచ్చు కదా. మరి ఎందుకు చూశాడు? ఆయన అప్పటికి ఏ జీవితం జీవిస్తున్నాడు? పాపి. 10 మందిలో చెడ్డ పేరు, 10 మందిలో చెడ్డ సాక్ష్యం తెచ్చుకొని బతుకుతున్నాడు. వెంటనే ఆ మేడి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య త్వరగా కిందికి దిగిరా అని పిలిచాడు. వీళ్ళందరూ కూడా, చుట్టూన్న వారందరూ కూడా ఏమైపోయారంటే అందరూ షాక్ అయిపోయారు. మేమేమి యేసయ్య దగ్గరికి మేము వస్తే ఆయన కావాలంటాడు. జక్కయ్య సంతోషంతో వచ్చాడు, ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే మార్పు కలిగింది. అప్పుడు తను అనుకున్నాడు, నా బతుకేమిటి, 10 మందితో ఇలా బతకడం మంచిది కాదు కదా, ఉన్న కొన్నాళ్ళైనా మంచిగా బతకాలి కదా అని పశ్చాత్తాపంతో ఎవరి దగ్గరైనా అన్యాయం సంపాదించాడో దేవునికి తెచ్చిచ్చాడు. ప్రభువా, ఎవరి దగ్గర అన్యాయం చేసింటే తిరిగి 4 చెల్లిస్తాడు. అప్పుడు అన్నాడు యేసుప్రభు వారు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అయితే ఇప్పుడు జక్కయ్య జీవితం ఏమైపోయింది? మారిపోయిందని తన బతుకును మార్చుకున్నాడు, తన పద్ధతిని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు, తన నోటి మాటను మార్చుకున్నాడు, అన్నీ మార్చుకున్నాడు. అందుకే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు దేవుడు అందుకే మన పాపల కొరకే వచ్చాడు. పాపిలో ఏం చేస్తున్నాడు తెలుసా? మార్పు చూస్తున్నాడు. నువ్వు మారలేదంటే నువ్వు నిజమైన పాపివి కాదు, వేషధారంతో కూడిన పాపివి. వేషధారంతో కూడి జీవిస్తున్న వాళ్ళకి మారు మనసు ఉండదు. నిజమైన పాపికి ఏమొస్తుంది? మార్పు వస్తుంది. అందుకే యేసయ్య ఎవరిని పిలవలేదంట? నేను నీతిమంతులను పిలవరానికి రాలేదు. ఎవరిని పిలిచాడు? పాపులను. ఎందుకు పాపులను పిలిచాడు? నీతిమంతులను ఎందుకు పిలవలేదంటే, నీతిమంతుల్లో ఏముంది? పరిశీలనకి ఏముంది? నీతిమంతుడు ఏముంది? ఆయనలో తగ్గింపు లేదు. ఇంకా ధర్మశాస్త్ర ఉపదేశకుడు నీతిమంతుడు ఏం లేదు ఆయనకి? ఎదుటివాడిని ఎట్లా ప్రేమించాలో తెలీదు. శాస్త్రులు, పరిశీలు, సర్దికాయలు ఉన్నారు, వాళ్ళు నీతిమంతులే, వాళ్ళకి ఏమి లేదు? నిజాయితీకి బ్రతకదామనే ఆ బ్రతుకు జీవితం లేదు. మరి పాపుని ఎందుకు పిలిచాడు? పాపులో ఏముందని చూశాడంటే, ఒకటి, పాపిలో, నిజమైన పాపుల్లో ఏముంటుందంటే దేవుని భయం ఉంటుంది. త్వరగా వారు భయపడి దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. రెండవది ఏం చూశాడు పాపిలో? పశ్చాత్తాపం. మూడవది ఏముంటుంది పాపిలో? మార్పు ఉంటుంది. ఈరోజు మనం అలా మారితే, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే మనం నీతిమంతులుగా మారుస్తాడు. మారిన మన పాపపు జీవితం నీతిమంతులుగా మారుతాం. యేసయ్య రక్తంతో కడగబడి నీతిమంతునిగా మారి బాప్తిసం పొంది మారు మనసు పొంది నీతికి బతికి ఒకరోజు చచ్చిపోయిన నీతిమంతుడిగా ఉన్న నిన్ను దేవుని రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. పాపినైనా వేషలనైనా క్షమిస్తాడు, కానీ వేషధారులను క్షమించాడు. వేషధారులకి స్థానం లేదు పరలోక రాజ్యంలో. పాపికుంది, వేషలకున్నాయి. నేను నీతిమంతుణ్ణి అని గర్వంగా ప్రవర్తించే వాళ్ళకి దేవుని రాజ్యము లేదు. అందుకే మనమందరం ఎవరమండి? పాపులమే కావచ్చు. మనలో ఏముండాలి? దేవుని భయం. రెండవది పశ్చాత్తాపం. మూడవది మార్పు. ఈ మార్పు కలిగిన మన జీవితము నీతిమంతులుగా మార్చబడదుముగాక.